అందరికీ పరిచయమైన చాలాసార్లు మనం ధ్యానం చేస్తూ వచ్చిన ఒక చిన్న మాటను మనం చదువుకుంటూ వెళ్దాం. మీరు చాలాసార్లు చదివున్నారు, విన్నున్నారు కనుక ఆ మాటను కొద్దిసేపు మరలా ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. ఆదికాండం మొదటి అధ్యాయానికి వద్దాం అందరము కలిసి. ద ఫస్ట్ పేజ్ ఆదికాండం మొదటి అధ్యాయం 26వ వచనం నుంచి మనం చదువుకుందాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు స్వరూపమందు వాడిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వాడిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనండి అని చెప్పి వాళ్ళని ఒక ఆశీర్వాదంతో దేవుడు నింపాడు. సరే, ఇది ఆదాము అవ్వలకి మొట్టమొదటిగా దేవాతి దేవుడు ఇస్తున్న వాగ్దానం. ఆదాము అవ్వల విషయంలో దేవుడు వ్యవహరిస్తున్న తీరిదంతా కూడా కొంచెం స్పష్టంగా గమనించగలిగితే మీరు చాలాసార్లు ఈ మాట చదివే ఉంటారు. ఇది మీకు ఆశ్చర్యం ఏమాత్రము కూడా కాదు. మరొక విషయం ఏంటంటే, బైబిల్ చదువుదామని ఏదో ఊపు మీద ప్రారంభించిన ప్రతి ఒక్కడు 1-2 అధ్యాయాలను చదువుకుంటూ వెళ్తారు కదా. సో కాబట్టి అలాగుని మీరు చదువుకుంటూ వచ్చినప్పటికీ కూడా ఈ వచనం, ఈ అధ్యాయాన్ని మీరు చదివే ఉండాలి. ఇక్కడ ఈ మాట ఎవరెవరితో మాట్లాడుతున్నారంటే, దేవాతి దేవుడు తన పోలిక చొప్పున సృజించుకున్న ఆదాము అవ్వలు నిలబెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఏమని? దేవుడు వారిని ఆశీర్వదించెను అనే మాట కనపడుతుంది. ఆ ఆశీర్వాదంలో 5 భాగాలు కనపడతాయి. మీకు కొన్ని రోజుల క్రితం, కొన్ని నెలల క్రితం ఈ 5 మాటలు కూడా కొన్ని వారాల పాటు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఏంటది? నాకు అర్థం కాలే. ఎక్కడో కాలుతుందా? ఇది మూత కాదు కానీ ఎక్కడో కాలుతుంది ఏదో. మీరు కంగారు పడుతుంటే నేను దానికోసమేమో అనుకున్నాను. నేను దాని మూత కూడా కాదు, ఏదో కాలుతుంది, ఎక్కడో వైర్ కాలుతుంది, ఎక్కడో సప్లై షార్ట్ అవుతుంది. సరే, నేను ఆపడానికి రీజన్ అది. నాకు దీనికి ఆలోచన లేదు కానీ షార్ట్ అవుతుంది ఎక్కడో. సరే వదిలేసాను, వాడు చూసుకుంటాడులే, వాడు చూస్తాడు, మీరు వదిలేసాను. దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. 5 భాగాలు, 5 మాటలు మీకు కొన్ని వారాల పాటు మన అందరము కలిసి ధ్యానం చేసుకుంటూ వెళ్ళాం. దేవుని ఆశీర్వాదం అని అంటే ఈ 5 ఉండాలి. 1 అభివృద్ధి, 2వది అక్కడ 5 మాటలు కనపడతాయి, మీరు గమనించలేదు కానీ, ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని ఏం చేయాలా? లోపరుచుకోవాలి. వీటన్నిటినీ కలిపేమన్నారు? ఆశీర్వాదం అన్నారు. దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడంట? వాళ్ళు ఫలించగలిగినట్లుగా, అభివృద్ధి పొందగలిగినట్లుగా, విస్తరించగలిగినట్లుగా, వాళ్ళు నింపబడగలిగినట్లుగా, వాళ్ళు లోపరచగలిగినట్లుగా. ఈ 5 ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు ఆ వ్యక్తి సంపూర్ణంగా దేవుని చేత ఏమైనట్టు? ఆశీర్వదించబడినట్టు అని మీకు చెప్తూ వచ్చాను. ఫలించాలి. ఏం ఫలించాలంట? ఆత్మ ఫలముల కోసం మనం మాట్లాడుతున్నాం. ఆత్మ ఫలములను వాడు ఫలించేవాడుగా ఉండాలి. ఎప్పుడు ఫలిస్తాడు? నీటి కాలువలు ఎవరు నాటబడినప్పుడు వాడు ఫలిస్తాడు. దేవుని మందిరంలో నాటబడినప్పుడు 92వ కీర్తన ప్రకారం వాడు ఫలిస్తాడు. మీకు గుర్తొస్తాయి అని చెప్తున్నాను. ఇవన్నీ కూడా అభివృద్ధి పొందాలి. ఇందులో విశ్వాసంలో, ప్రేమలో, దేవుడిని సంతోషపెట్టే విషయంలో తెస్సలోనిక మొదటి పత్రిక ప్రకారం అభివృద్ధి పొందే వారంగా మనం ఉండాలి. తర్వాత విస్తరించాలి, మన ప్రేమ విస్తరించాలి, దీనుల పట్ల మనం చూపుతున్న కృప విస్తరించాలా, మన ఔన్నత్యం విస్తరించబడాలనే మాట జ్ఞాపకం చేస్తాను. నిండించండి, నింపబడండి అనే మాట చెప్తున్నాడు. మీ వల్ల నింపబడాలి, మీరు నింపబడాలి అనే మాట చెప్తున్నాడు. మనము నిండించాలి అని అంటే ముందు మనం నింపబడిన వారంగా ఉండాలి. ఎంతవరకు? అంచుల మట్టుకు మనం నింపబడిన వారంగా ఉండాలి. దేని చేత? పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, కృప చేత నింపబడాలి, విశ్వాసం చేత నింపబడాలి, బలము చేత నింపబడాలి. ఇంకా గుర్తురాలేదు ఎవరికి ఏమని? రైట్, లోపరుచుకోనండి అంటున్నాడు. దేన్ని లోపరుచుకోవాలంట? మన శరీరాన్ని మనం లోపరుచుకున్న వారంగా ఉండాలి. మన పరిస్థితులను మనం కంట్రోల్ చేయగలిగిన క్యాపబిలిటీ, మన హృదయాన్ని మనం లోపరుచుకున్న వారంగా ఉండాలి. ఇవన్నీ ఒక వ్యక్తిలో జరిగితేనే వాడు ఏం చేయబడినట్టు? సంపూర్ణంగా ఆశీర్వదించబడినట్టు. అంతే తప్ప మనకి ఆశీర్వాదం అంటే ఉండే ఆలోచన ఎలా ఉంటుందంటే, దేవుడు మమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించాడండి, ఒక ఇల్లు ఇచ్చాడండి, దేవుడు మమ్మల్ని ప్రేమించాడండి, ఒక బండి కొనుక్కోవడానికి కృప చూపించాడండి, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి ఒక ఉద్యోగం ఇచ్చాడండి. ఇవన్నీ కూడా మెటీరియలిస్టిక్గా కావచ్చు, లేకపోతే ఆర్థికంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు, దేవుడిని దీవిస్తున్నాడు అని అంటే అది ఆశీర్వాదంలో ఒక భాగమే తప్ప అది సంపూర్ణమైన ఆశీర్వాదం ఏమాత్రమో కూడా కాదు. ఇది గత దినాల్లో మనం ధ్యానం చేస్తూ వచ్చిన పాఠం. అయితే నేను మరలా ఇదే మొదలు పెడితే మరలా అదే చెప్తానని కాదు. అందుకే మీకు రీక్యాప్ అంతా కూడా నేను ఇచ్చాను. మరలా అది చెప్పడానికి కాదు నేను ఈ విషయాన్ని మరలా ప్రస్తావించింది. దేవుడు మనందరినీ కూడా దీవిస్తున్నాడు. మనందరికీ ఒక చక్కటి గృహం ఇచ్చాడు. అన్ని అవసరతలు కూడా దేవుడు తీర్చాడు. ఇది ఆశీర్వాదంలో భాగం అంతే. ఒక వ్యక్తి సంపూర్ణంగా దీవించబడాలి అంటే వాడిలో ఈ 5 విషయాలు కూడా జరగాలి. ఇది జరిగితేనే, అందుకే ఆదాము అవ్వలను మొట్టమొదటిగా నిలబెట్టుకుని దేవుడు వారిని
ఆశీర్వదించాడు అనే మాట కన్నాడు. సంపూర్ణమైన దీవెన వాళ్ళిద్దరి మీద కూడా పలికాడు. సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని దేవుడు వాళ్ళిద్దరి మీద కూడా పలికాడు. ఎందుకు దేవుడు వాళ్ళిద్దరిని ఆశీర్వదించాడు? దేవుడు నన్ను కూడా దీవిస్తే బాగుండు కదా అనే ఇంటెన్షన్ మనలో ఉండడంలో తప్పేం లేదు. దేవుడు మనల్ని కూడా దీవిస్తే బాగుండు, నన్ను కూడా ఆశీర్వదిస్తే బాగుండు, నన్ను కూడా దీవిస్తే బాగుండు అని ఆశ నీకు ఉండడంలో తప్పేం లేదు. ఎందుకు దేవుడు వాళ్ళిద్దరిని దీవించాడు? మనల్ని దేవుడు దీవించాలంటే మనలో ఏం చూడాలనుకుంటున్నాడు అని అంటే, వాళ్ళిద్దరిని దేవుడు దీవించడానికి వాళ్ళు మనలా ప్రార్థన చేయలేదు, లేకపోతే కోటాలకు రాలేదు, సహవాసం చేయలేదు, కానుకలు ఇవ్వలేదు, పెద్ద పెద్ద ఏం చేయలేదు. మరి ఎందుకు దేవుడు దీవించాడు? ఒక వ్యక్తిని దేవుడు దీవించాలంటే వాడిలో దేవుడు చూసేది ఏంటయ్యా అని అంటే, వాళ్ళిద్దరిలో దేవుడు ఏం చూస్తాడో తెలుసా? మనల్ని దీవించడానికి దేవుడు ఆశపడుతున్నది, లేకపోతే వాళ్ళిద్దరిలో దేవుడు చూసింది ఏంటో తెలుసా? వాళ్ళని దీవించడానికి గల కారణం వాళ్ళిద్దరూ కూడా దేవుని పోలికలో వాళ్ళిద్దరు ఉన్నారంట. దేవునికి స్తోత్రం. ఏదో ఒకసారి చెప్పాలి హల్లెలూయా. దేవుని స్వరూపములను, అటు తర్వాత 26వ వచనంలో మాట 27వ వచనంలో కనబడుతుంది, వాళ్ళిద్దరూ దేవుని పోలికలో ఉన్నారంట. రెండవది దేవుని స్వారూప్యములో వాళ్ళిద్దరూ కూడా ఉన్నారంట. దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో. ఒక మనిషి ఎప్పుడైతే దేవుని పోలికలోనికి రాగలుగుతాడో, ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని పోలి నడుచుకోవడానికి దేవుని స్వరూపంలోనికి వాడు మారిపోతాడో, ఆ వ్యక్తిని సంపూర్ణంగా దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఏదో ఒకసారి అందుకే నా అపోస్తలుడైన పౌలు మాట్లాడుతుంటాడు, నేను దేవుణ్ణి పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోనండి అని చెప్పడానికి గల కారణం అదే. మీరు ఇండైరెక్ట్గా దేవుణ్ణి పోలి మీరు నడుచుకోండి. ఒక వ్యక్తి, ఒక బిడ్డ ఎప్పుడైతే దేవుణ్ణి పోలి నడుస్తాడో, దేవుని స్వరూపములోనికి మారతాడో, ఆ వ్యక్తి మీద, ఆ బిడ్డల మీద దేవుడు ఖచ్చితమైన ఆశీర్వాదాన్ని కుమ్మరించగలుగుతాడని బైబిల్ చెప్తుంది. మరి ఎప్పుడు వస్తుందండి దేవుని పోలిక మాకు? ఎప్పుడు వస్తుందండి దేవుని స్వరూపం మాకు? ఎప్పుడు దేవుడు ఇస్తాడు? మేము దేవుని స్వరూపంలోనికి ఎప్పుడు మార్చబడగలుగుతాం? దేవునిలాగా మేము ఎప్పుడు మారగలుగుతాం అని అంటే, బైబిల్లో కొన్ని మాటలు కనబడుతూ ఉంటాయి. నేల మంటితో ఆయన కంప్లీట్గా ఒక బొమ్మను చేశాడంట. ఒక మనిషి లాంటి బొమ్మను చేసి, ఆయన స్వరూపంలోనే మంటితో ఒక బొమ్మను చేసి, వీడికి ముక్కు ఉండాలా, చెవులు ఉండాలా, చేతులు ఉండాలా, కాళ్ళు ఉండాలా, తల ఉండాలా, ఇవన్నీ కూడా దేవుడు సెట్ చేసిన తర్వాత 2వ అధ్యాయం 7వ వచనానికి వచ్చేసరికి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. 2వ అధ్యాయం 7వ వచనానికి రండి. దేవుడనే యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలోనికి జీవవాయువును ఓదగా నరుడేమయ్యాడంట? జీవాత్మగా వాడు మారాడని బైబిల్ జ్ఞాపకం చేస్తూ ఉంది. వాడు జీవము కలిగిన వాడిగా, దేవునిలాగా మాట్లాడగలిగిన వాడిగా, దేవునిలా నడవగలిగిన వాడిగా, దేవుణ్ణి పరలోకమందున్న దేవుణ్ణి భూమి మీద ప్రతిబింబించగలిగినట్లుగా ఎప్పుడు మారాడు తెలుసా? వాడు సంపూర్ణంగా దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు. దేవునికి స్తోత్రం. ఏందో ఒకసారి దేవుని ఆత్మచేత ఒక వ్యక్తి ఎప్పుడైతే నింపబడతాడో, నా మాట గుర్తుపెట్టుకోండి, పరలోకమందున్న దేవుని లోకంలో ప్రతిబింబించగలుగుతాడు. పరలోకంలోనే దేవుని యొక్క స్వరాన్ని భూలోకంలో వాడు వినిపించగలుగుతాడు. పరలోకంలో దేవుని ప్రేమను భూలోకంలో మనుషులకి పరిచయం చేయగలుగుతాడు. దేవుని ప్రేమను వీడి ద్వారా మనుషులు అనుభవించగలుగుతారు. దేవుని ఔన్నత్యాన్ని వీడి ద్వారా మనుషులు చూడగలుగుతారు. దేవునిలో ఉన్న సర్వ జ్ఞానము కూడా వీడి ద్వారా మనుషులు గ్రహించగలుగుతారు, చూడగలుగుతారు. సో అట్టి రీతిగా దేవుని మహిమను, దేవునిని లోకములో ప్రతిబింబించాలి అని అంటే, ఒక వ్యక్తి జీవముగా, జీవింపబడిన వాడిగా, జీవము కలిగిన వాడిగా వాడు ఉండాలి అని అంటే, దేవుని పోలికగా, దేవుని స్వరూపము కలిగిన వాడిగా లోకములో దేవుని ప్రతిబింబంగా వాడు బ్రతకాలి అని అంటే, మొట్టమొదటిగా మానవులలో కావాల్సింది తెలుసా? వాడు దేవుని ఆత్మ చేత నింపబడాలి. దేవునికి స్తోత్రం. ఏదో ఒకసారి చెప్పాలి హల్లెలూయా. సో ఇప్పుడు గమనించండి, దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడు ఆశీర్వదిస్తాడంట? ఆయన పోలికలో ఉన్నప్పుడు, ఆయన స్వరూపంలో ఉన్నప్పుడు. ఎప్పుడు వస్తుంది వీడికి ఆయన స్వరూపం, ఆయన పోలిక? వాడు దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు. రెండవది ఏంటో తెలుసా? చాలా ఎక్కువ వస్తూ ఉంది స్మెల్ ఎక్కడో. ఓకే, గమనించండి, చాలా ఎక్కువ వస్తూ ఉంది. అది ఎక్కడో నాకు తెలియదు. దాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక మీరు కూర్చొని వినాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించును. చూడండి, మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరుగదు, ఎలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఈ మాట వినండి, మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనకి ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక మనము కూడా ఆయనను పోలియుందుము అనే మాట చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏదో ఒకసారి ఆయన ఉన్నట్లుగానే మనము కూడా ఆయనను పోలి ఉంటాం. ఎప్పుడో తెలుసా? ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన ప్రత్యక్షత నీకు లభించినప్పుడు, ఆయన దర్శనము నీకు లభించినప్పుడు, ఆయన ప్రత్యక్షతను సంపూర్ణంగా నువ్వు అపేక్షించగలిగినప్పుడు. అయితే అందుకే పౌలు మీకు మొన్న ఉపవాస కూడికప్పుడు చెప్తూ వచ్చాను, మనకు ప్రాముఖ్యంగా కావాల్సింది ఏంటయ్యానంటే, ఆయన గురించిన ప్రత్యక్షత కలిగిన మనస్సు మనకి కావాలి అని మనం ఆలోచించు ప్రార్థన చేసిన విషయం అదే. ఎప్పుడైతే ఆయన మనకు ప్రత్యక్షం అవుతాడో, ఎప్పుడైతే ఆయన మనం చూడగలుగుతామో, ఎప్పుడైతే ఆయన దర్శనాన్ని మనం పొందుకొనగలుగుతామో, ఆయన చేత ఆయన దర్శించబడిన వారంగా మనం ఉంటామో, ఆయన నిటారుగా
చూడగలిగినప్పుడు, నేరుగా మాట్లాడగలిగినప్పుడు ఆ మాట మనల్ని మార్చగలుగుతుంది కనుక ఆయన ఉన్నట్లుగానే మనమును మారిపోదు అనే మాట చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఏదో ఒకసారి అయితే జాగ్రత్తగా నా మాటలు మీరు గుర్తుపెట్టుకోగలిగితే, ఆయన పోలికలోనికి ఒక మనిషి రాగలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు వాడిని దీవిస్తాడు. అయితే ఆదామవ్వలను దేవుడు దీవించాడంట. ఆదామవ్వలను దేవుడు దీవించిన తర్వాత కాలక్రమేణా రోజులు గడుస్తున్నాయి. మరి ఈ రోజుకి మనుషులు ఎందుకు దీవెన పొందుకోవట్లేదండి? మరి ఈరోజు ఆ రోజున ఆదామవ్వలు దేవుడు దీవిస్తే మరి ఈరోజు ఎందుకు ఇలాగైపోయింది పరిస్థితి అని అంటే, ఒక రెండు పేజీలు మీరు వెనక్కి తిప్పగలిగితే కొన్ని రోజుల తర్వాత మరొక విషయం జరిగింది. కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందంటే 6వ అధ్యాయం మీరు జాగ్రత్తగా చదువుకుంటే వెళ్ళండి. 6వ అధ్యాయం 11వ వచనం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయిండును, భూలోకము బలత్కారముతో నిండిపోయిండును. 6వ అధ్యాయం 12వ వచనం ఆదికాండం. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది ఎలా కనిపించిందంట? చెడిపోయి కనిపించింది. మీరు ఇదే పేజ్ మీరు వెనక్కి తిప్పి 1వ అధ్యాయం ఆఖరి వచనం చూడగలిగితే, దేవుడు తాను చేసిన యావత్తూ చూసినప్పుడు మొదటగా ఆయనకేమో మంచిగా కనిపించింది. కానీ 6వ అధ్యాయం 12వ వచనానికి వచ్చేసరికి దేవుడు తాను చేసిన భూమిని చూసేసరికి అది ఎలా కనిపించింది? ఆయనకి చెడుగా కనిపించింది. మంచిగా కనిపించినప్పుడు, తన పోలికలో మానవులు కనిపించినప్పుడు సంపూర్ణమైన దీవెన పలికిన దేవుడు ఇక్కడికి వచ్చేసరికి, ఆయన చూసేసరికి ఎలా కనిపిస్తుందంట? పూర్తిగా చెడిపోయిందిగా కనపడింది. ఎందుకు చెడిపోయింది అని అడిగితే పై వచనంలో చెప్తాడు, భూమంతా కూడా వరుస వాయలు లేదు, మంచి చెడు లేదు, నీతి లేకుండా అవినీతితో నింపబడిపోయి వాళ్ళందరూ కూడా బలత్కారముతో నింపబడిపోయినట్లుగా బైబిల్ మనకి జ్ఞాపకం చేస్తాం. అలా నింపబడిపోయిన పరిస్థితుల్లో మనుషులు చేసిన పని తెలుసా? ఆశీర్వాదం కొరకు, దీవెన కొరకు, మేలు కొరకు దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఉంచితే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? 6:12 మాట చెప్తాడు. 6:12 చదివితే మాట అంటే ఏమో తెలుసా? దేవుడు భూలోకమును చూసినప్పుడు చెడిపోయిండును, భూమి మీద సమస్త శరీరులు దేవుడు వాళ్ళకి ఏర్పాటు చేసిన మార్గాలను వాళ్ళు చెరిపేసుకున్నారు. పూర్తిగా మార్గం అంతా కూడా చెడిపోయింది. వాళ్ళందరూ కూడా మార్గములన్నీ కూడా చెరిపేసుకున్నాడు. ఏ మార్గమునైతే దేవుడు దీవించబడడానికి వాళ్ళకి ఏర్పాటు చేశాడో, ఏ మార్గం అయితే దేవుడు దీవించడానికి వాళ్ళ కొరకు ఏర్పాటు చేశాడో, దేవుడు ఏర్పరిచిన మార్గాలు మనుషులందరూ కూడా భూమి మీద ఏం చేసుకున్నారు తెలుసా? చెరిపేసుకున్నారు. దీవెన కొరకు, ఆశీర్వాదం కొరకు పొందుకోవాలని ఆశ ఉంది, కానీ ఆ మార్గం ఏమాత్రమో కూడా వాళ్ళకి తెలియకుండా దేవుడు ఏర్పాటు చేసిన మార్గాన్ని చెరిపేసుకుని ఎవరిష్టం వచ్చిన త్రోవకు వాళ్ళు వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. ఎవరిష్టానుసారమైన త్రోవకు వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు నాశనమునకు చేరువైపోతున్న పరిస్థితులు ఉన్నారు. అయితే గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా, ఈ రోజున ప్రభు ఈ మాటలు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం గ్రహించాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుడు ఏర్పరిచిన మార్గంలోనికి, ఆయన త్రోవలోనికి మనం ఎప్పుడైతే మరలా తిరిగి రాగలుగుతామో ఖచ్చితంగా దేవుడు మరలా సంపూర్ణమైన దీవెన పలకడానికి సిద్ధంగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏదో ఒకసారి చెప్పాలి హల్లెలూయా. ఆయన ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి మరలా అవకాశాలు ఇస్తూ ఉన్నాడంట. ఇశ్రాయేలుని కానానుకు నడిపించడానికి వాళ్ళని యెహోవా తన త్రోవలో నడిపించుకుంటూ వెళ్తుంటే, ఆయన మార్గములో నడిపించుకుంటూ వెళ్తుంటే వీళ్ళు చాలాసార్లు తప్పులు చేసి ఇష్టానుసారం ప్రవర్తించి వాళ్ళు అనేక మార్లు దేవుని త్రోవలోంచి తప్పిపోతూ ఉండేవారు. దేవుని త్రోవలోంచి తప్పిపోతున్న ప్రతి ఒక్కడికి కూడా మరలా ఆయన సన్నిధికి రాగలిగిన అవకాశాన్ని ఈ రోజున మరలా దేవుడు మనకిచ్చాడు. ఈ తరుణంలో ఆయన మరణము ద్వారా దేవుడు మరలా మనకిచ్చాడు. ఆయన చనిపోయి తిరిగి లేవడం వల్ల మరలా మనకిచ్చాడు. ఒక నూతనమైన మార్గమును దేవుడు మనకు ఏర్పాటు చేసి ఆయన కృపాసనమునొద్దకు ధైర్యముగా చేరగలిగినట్లుగా దేవుడు మన కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఆఖరి వచనంలో చెప్తూ ఉంటాడు ఏమో తెలుసా? మనము ధైర్యముతో ఆయన కృపాసనమునొద్దకు మనము చేరుదుము అనే మాట అంటాడు. ధైర్యముగా ఆయన కృపాసనమునొద్దకు వెళ్ళగలిగిన కృపను దేవుడు ఇచ్చాడు. ఇంతకీ ఆ కృపాసనం ఎక్కడుంది? మందసం మీద కనబడుతోంది. ఆ కరుణాపీఠం ఎక్కడుందంట? మందసం మీద ఆ కృపాసనం మెర్సీ సీట్ అనేది కనబడుతూ ఉంది కనుక ఆయన సింహాసనముగా దాన్ని ఏర్పరచుకున్నాడు కనుక మనం జాగ్రత్తగా గమనించగలిగితే త్రోవ తప్పిపోయిన ప్రతి ఒక్కడు కూడా మరలా ఆయన దగ్గరికి రాగలిగినట్లుగా, ఆయన మందసము దగ్గరికి రాగలిగినట్లుగా ఒక శ్రేష్టమైన కృపనిచ్చాడు. అది దేనికి గుర్తుగా కనపడుతుంటే, మందసం అనేది కొంచెం జాగ్రత్తగా గమనించగలిగితే వాళ్ళు తప్పు చేసిన ప్రతిసారి కూడా దేవుడు మరలా వాళ్ళని సరిచేయడానికి ఒక అవకాశాన్ని ఇస్తూనే ఉన్నాడు మందసం ద్వారా. అది ఎలా సార్ అని అడిగితే మీకు అర్థమవడానికి చెప్తాను చూడండి. మందసాన్ని కనుక ఓపెన్ చేస్తే అందులో 3 వస్తువులు కనపడతాయి. నెంబర్ 1 మొదటిది ఏంటో తెలుసా? మన్నా కలిగిన బంగారు పాత్ర అందులో ఉంటుందంట. అటు తర్వాత రెండో వస్తువు అందులో ఏముందో తెలుసా? దేవుడు ఇచ్చిన రాతి పలకలు అందులో కనపడతాయి. మూడోది ఏముందో తెలుసా? అందులో అహరోను చేతికర్ర కనపడుతోంది. ఈ మూడింటిని కూడా మందసములో వాళ్ళు పెట్టి దాన్ని క్లోజ్ చేసి దాన్ని కాస్త తీసుకెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో పెట్టారు. ఈ 3 దేవుడు ఎప్పుడు అనుగ్రహించాడు మీరు ఆలోచించండి. ఈ 3 దేవుడు ఎప్పుడు ఇచ్చాడు వాళ్ళకి? నిర్గమకాండం 16వ అధ్యాయంలో ఉంటుంది. ఏమో తెలుసా? వాళ్ళందరూ కూడా సీను అరణ్యం గుండా వెళ్తుంటే ఇశ్రాయేలులందరూ కూడా తిరగబడ్డారంట. ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారా? మమ్మల్ని చంపేయడానికి ఇక్కడ దాకా తీసుకొచ్చారా? మాకు అన్నం లేదు, తినడానికి తిండి లేదు, మమ్మల్ని ఇక్కడ సావు అంటారని చెప్పేసి అని వాళ్ళు యెహోవా మీద తిరుగుబాటు చేస్తే మార్గము తప్పిపోయిన వాళ్ళుగా వాళ్ళందరూ కూడా బ్రతుకుతుంటే దేవుడు వాళ్ళ సనుగుడును విని, వాళ్ళ ప్రార్థనలు విని, వాళ్ళ బాధను ఎరిగిన వాడే వాళ్ళందరికీ దేవుడు మన్నాన్ని ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. ఏదో ఒకసారి
చెప్పాలి హల్లెలూయా. నిర్గమకాండంలో మాటలు కనపడితే 16వ అధ్యాయంలో ఆ మాట మోషేతో దేవుడు అంటాడు ఏమో తెలుసా, ఈ మన్నా మీ తర్వాత తరాలు కూడా చూడగలిగినట్లుగా మీరు ఏం చేయాలి తెలుసా, ఒక బంగారపు పాత్రలో పెట్టి దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలా, మందసంలో నువ్వు పెట్టనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అటు తర్వాత రాతి పలకలు దేవుడు ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు, మొదట పైకి రమ్మన్నాడు, నమూనా అంతా చెప్తొచ్చాడు. కిందకు వచ్చేసరికి వీళ్ళు ఒక బొమ్మను చేసుకుని ఒక దూడను వీళ్ళు చేసుకుని దాని ముందు ఎగిరి డ్యాన్స్ వేస్తా ఉన్న పరిస్థితిలో మోషేకు కోపం వస్తే 2 రాతి పలకలు పగిలిపోయి నేను మీతో రాను వెళ్ళిపోండి అని చెప్పి దేవుని దగ్గర నుంచి ఎడబాటు వచ్చేస్తే దేవుని దగ్గరికి వెళ్ళి పాదాలు పట్టుకుని కృప కొరకు వేడుకుంటున్నాడు. అయ్యా నువ్వు రాకపోతే మేము ఏం చేయగలుగుతాం ప్రభా, మా వెనకాల మనుషులున్నా, డబ్బున్నా, అధికారం ఉన్నా, పేరు ప్రఖ్యాతులున్నా, నీ సన్నిధి మాతో లేకపోతే, నువ్వే మాతో లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళగలుగుతాం ప్రభా, మేము ఏం చేయగలుగుతాం ప్రభా, నువ్వు రాకపోతే మేమేమాత్రము కూడా ముందుకు వెళ్ళము నాయనా అని గోజాడుకుంటా ఉంటే గుండెలు బాదుకుని దేవుని సన్నిధిలో పడి కన్నీరు గారిస్తే అప్పుడు మాట్లాడుతున్నాడు, నడు నా సన్నిధి నీతో కూడా వస్తుందని వాగ్దానం చేసి అప్పుడు చెప్తున్నాడు, మరలా నువ్వు 2 రాతి పలకలు చెక్కుకుని వస్తే నేను మరలా నీకు అవి రాసిస్తాను. మీ కోపమును బట్టో, మీ ఆవేశమును బట్టో, మీ పరిస్థితులను బట్టో మీరు మార్గము తప్పిపోయి నేను ఇచ్చిన కృపను కాదు అనుకున్నారో నేను మరలా నీకు ఇస్తాను. ఇక కర్ర దగ్గరికి వెళ్ళేసరికి, సంఖ్యాకాండం 16వ అధ్యాయానికి వెళ్ళేసరికి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కొద్ది మంది అక్కడ లేచి, కోరహు అటు తర్వాత తన కుటుంబీకులు దాతాన్ అబీరాము ఇలాంటి వాళ్ళు లేచి మాట్లాడుతున్నారు. ఏమన్నా తెలుసా, దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడా, దేవుడు మమ్మల్ని ఎన్నుకోలేదా, మాకు తెలీదా మాత్రం కానానికి దారి, మాకు తెలీదా మాత్రం ధర్మశాస్త్రం అని ఇష్టానుసారంగా విర్రవీగిపోయి మాట్లాడుతుంటే మోషే అహరోనులు కాళ్ళు పట్టుకుని అడుగుతున్నారు, అయ్యా ఎవరే దేవుని మీద తిరగబడకండి రా ఆయన ఎవరే దేవుడు వింటున్నాడు, దేవుని మీద తిరగబడకండి బ్రతిమాలుకుంటే దేవుడు ఇన్వాల్వ్ అయ్యి చెప్తున్నాడు, అసలు నేను ఎవరిని నడిపించడానికి ఎన్నుకున్నాను రేపు పొద్దున్నకి చెప్తాను. ఇశ్రాయేలు గోత్రములందరూ కూడా 12 గోత్రకర్తలు కూడా 12 కర్రలు తీసుకుని వస్తే ఆ కర్రలన్నీ కూడా పట్టుకొచ్చి అతి పరిశుద్ధ స్థలంలో పెట్టండి, ప్రత్యక్ష గుడారంలో పెట్టండి. పెట్టిన తర్వాత రేపు పొద్దునకి ఏ కర్ర అయితే చిగురుస్తుందో ఆ కర్ర ఎవడుదో వాడే నాయకుడిగా ఉంటాడని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఉదయం వాళ్ళందరూ కూడా వెళ్ళి చూసేసరికి అహరోను కర్ర చిగురించడం మొదలుపెట్టిందంట. ఎండిపోయిన కర్ర, ఎందుకు ఉపయోగం లేని కర్ర, ఏ జీవము లేని కర్ర, పైన కింద కూడా ఏ చెట్టుతోనూ సంబంధం లేక ఎండిపోయిన ఒక కర్రను పట్టుకొచ్చి దేవుని మందసం ముందు పెడితే, దేవుని ప్రత్యక్ష గుడారంలో పెడితే ఆ రాత్రి అది చిగురించడం మొదలుపెట్టిందంట. ఎన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఈ మాట ఎందుకన్నా తెలుసా, ఎండిపోయిన మన బ్రతుకులు ఎక్కడ చిగురించగలుగుతాయి అన్న సంగతి కూడా మీకు మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. గడిచిన దినాల్లో మన బ్రతుకులు ఎండిపోతే ఆధ్యాత్మికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఎండిపోయిన మన ప్రతి పరిస్థితిని మరలా చిగురింప చేయగలిగింది కేవలం దేవుని సన్నిధి మాత్రమే. దేవునికి స్తోత్రం ఒకసారి చెప్పాలి హల్లెలూయా. సో ఇప్పుడు నా మాట గుర్తుపెట్టుకోండి, ఈ 3 వస్తువులు వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు గుర్తొచ్చేది ఏంటో తెలుసా, మేము ప్రయాణం ప్రారంభంలో తిరుగుబాటు చేశాం, ఆ తిరుగుబాటులో దేవుడు మరలా మా కృప చూపించి ఆహారం ఇచ్చాడు. మేము మార్గ మధ్యమలోకి వచ్చిన తర్వాత మేము తిరుగుబాటు చేశాం, దేవుడు మరలా తన వాక్యం ద్వారా సరి చేయడానికి తన ఆజ్ఞల దేవుడు మాకు ఇచ్చాడు. మేము ఇక కానానుకు దగ్గరకు వచ్చేస్తున్నాం అనుకున్నప్పుడు కూడా తిరుగుబాటు చేశాం, మరలా దేవుడు తన నడిపింపును మాకు ఇచ్చి నడిపిస్తానని వాగ్దానం చేశాడు. కర్ర నడిపింపు గుర్తుగా కనబడితే, ఆహారం వాళ్ళకి ఇచ్చిన భౌతిక సంబంధమైన ఆహారాన్ని గుర్తుగా కనబడితే, వాళ్ళకి దేవుడు ఇచ్చిన వాక్యం ఆత్మీయ ఆహారాన్ని గుర్తుగా కనబడితే, సో ఆయన నడిపింపునిచ్చాడు, ఆయన ఆత్మీయ ఆహారాన్ని ఇచ్చాడు, భౌతిక సంబంధమైన వనరులన్నీ కూడా ఇచ్చాడు. వీటన్నిటినీ కూడా సమకూర్చి ఇప్పుడు ఆ మందస్సము కలిగిన ఆ వస్తువులు కలిగిన మందస్సం మీద ఉన్న కరుణాపీఠం దగ్గరికి మనము చేరుకొనగలిగినట్లుగా ఒక నూతనమైన మార్గాన్ని మరణం ద్వారా దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడికి స్తోత్రం. ఒకసారి ఏ మార్గం అయితే ఆశీర్వాదం కొరకు ప్రజలు చెరిపేసుకున్నారో, ఆశీర్వాదం కోసం దేవుడు ఏర్పాటు చేసిన మార్గాన్ని చెరిపేసుకున్నారో, అదే మార్గాన్ని మరలా ఆయన మరణము ద్వారా, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేవడం ద్వారా ఒక నూతనమైన, హెబ్రీ పత్రికలో మాట్లాడుతుంది, నూతనమైన జీవమైన మార్గమును దేవుడు మనందరి కొరకు ఏర్పాటు చేశాడు. ఎక్కడికయ్యానంటే ఆయన మందస్సము దగ్గరికి, ఆయన కరుణాపీఠము దగ్గరికి, ఆయన కృపాసనము వద్దకి. అక్కడికి వెళ్తే మాకు ఏమర్థమవుతుంది, నువ్వు కోల్పోయిన నడిపింపు ఏంటో నీకు అర్థమవుతుంది. అక్కడ నువ్వు ఏది కాదనుకున్నావు అక్కడ అర్థమవుతుంది, నువ్వు ఎవరి మీద తిరుగుబాటు చేస్తావో నీకు అర్థమవుతుంది. ఆయన సన్నిధి లేకపోతే నీ పరిస్థితి ఏమైపోతుందో దాని కొరకు మోషే ఎంతగా ప్రాకులాడాడో నీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ మాటలన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ అక్కడ చెప్తున్న మాట, నువ్వు మరలా మందసం దగ్గరికి రాగలిగినప్పుడు, మరలా కృపాసనము వద్దకు నువ్వు చేరుకొనగలిగినప్పుడు, ఆయన పోలికలోనికి నువ్వు రాగలుగుతావు. ఆయన ప్రత్యక్షమవుతాడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన వల్ల నువ్వు మారగలుగుతావు గనక అప్పుడు దేవుడు ఖచ్చితంగా దీవిస్తానంటాడు. ఆయన కృపాసనం వద్దకు రావడం అంటే, మందసం దగ్గరికి రావడం అంటే, నీకు ఇంకా సింపుల్గా అర్థమయ్యేటట్లుగా చెప్తాను. ఇప్పుడు ఇంత రాయి, మన వారం కూడా మీకు చెప్తూ వచ్చాను, ఇంత రాయి అది బయట ఉన్నంత వరకు దానివల్ల ఉపయోగం ఉండదు. అది ఎప్పుడైతే ఒక శిల్పకారు యొక్క కాళ్ళ దగ్గరికి వస్తుందో, ఆ 2 కాళ్ళ చేత వాడు పట్టుకుని దాన్ని మెల్లిమెల్లిగా కొట్టడం మొదలు పెడతాడు. శిల ఎప్పుడైతే ఆ శిల్పకారుడి యొక్క కాళ్ళ మధ్య దగ్గరికి, కాళ్ళ దగ్గరికి వస్తుందో, అప్పుడు దాని మీద నొప్పి పెట్టడమో, బాధ పెట్టడమో, పరీక్షించడమో చేసి 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 ఒక అందమైన శిల్పంగా వాడు ఎలా మార్చగలుగుతాడో
నేను అంటాను బిడ్డ, నేను అంటాను, దీవెన కావాలన్న కోరిక ఉంటే కాదు, దాని కొరకు ఆయన పాదముల దగ్గరికి మనం రాగలిగినప్పుడు, ఆయన పాదాల చెంతకు మనం వచ్చి కూర్చోగలిగినప్పుడు, ఆయన పాదాల దగ్గరికి మనం రాగలిగినప్పుడు నిశ్చయముగా దేవుడు మనల్ని ఆశీర్వదించగలుగుతాడు. దేవునికి స్తోత్రం. ఏదో ఒకసారి చెప్పాలి హల్లెలూయా. నీకు ఇంకా సింపుల్గా అర్థమయ్యడానికి ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఒకసారి ఆదికాండం 24వ అధ్యాయానికి రండి. ఆదికాండం 24వ అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయం 31వ వచనం చూడండి. లాబాను ఇలా మాట్లాడుతుంటాడు, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా అనే మాట అంటాడు. ఎవరిని అంటాడు ఈ మాట? ఎలియాజర్ కోసం చెప్తాడు. మీకు నేను చెప్పాలనుకున్న అంశం వేరు, కానీ మీకు ఇదంతా అర్థమైతే కానీ ముందుకెళ్ళలేను, అందుకే ఇదంతా వివరించుకుంటూ వస్తున్నాను నేను. గుర్తుపెట్టుకోండి, ఎలియాజర్తో మాట్లాడుతూ ఉంటాడు. ఎలియాజర్ని ఏమంటాడు తెలుసా? అబ్రహాము పిలిచి 24వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుకుంటారు. అబ్బాయి ఎలియాజరు, జాగ్రత్తగా నా మాట విను. నా కుమారుడు పెద్దోడయ్యాడు, ఇస్సాకు పెద్దోడయ్యాడు, కాబట్టి ఇస్సాకుకు నేను పెళ్లి చేయాలనుకున్నాను. కాబట్టి ఇక్కడ ప్రజలు కాకుండా నా ప్రాంతానికి వెళ్ళు, నేను ఎక్కడి నుంచి అయితే వచ్చాను ఆ ఊరికి నువ్వు వెళ్ళి అక్కడ ఉన్న స్త్రీలలో ఒక అమ్మాయిని నువ్వు తీసుకురా అని చెప్పేసి ఎలియాజర్ను పంపిస్తే, మీకు ఆ పోలిక గడిచిన దినాలు గుర్తుండే ఉండాలి. సో ఇప్పుడు ఎలియాజర్ వెళ్ళాడంట. వెళ్ళి అతడు స్ట్రైట్గా వెళ్ళి ప్రతి ఇంటింటికి వెళ్ళి, ఏమండి అబ్రహాము గారు పంపించారండి, మీ ఇంట్లో అమ్మాయి ఉంటే నేను తీసుకెళ్ళి పెళ్లి చేస్తానండి అని అడగలే. ఎలియాజర్ వెళ్ళి చేస్తున్న పని తెలుసా? చూడండి ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి. 12వ వచనం 12 కంటే 11 చదువు. సాయంకాలం ముందు స్త్రీలు నీళ్లు చేదుకునే వేళకు ఊరి బయటనున్న నీళ్ల బావి దగ్గర తన ఒంటెలను మోకరింపచేసి ఇలా ప్రార్థన చేస్తున్నాడు. నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద నువ్వేం చేయాలి? అనుగ్రహము చూపు నాయన అని చెప్పేసి అన్నాడు. సర్లే ఒక చిన్న ప్రార్థన చేశాడు, దేవుని చేతికి పరిస్థితిని అంతా కూడా అప్పగించాడు, వెయిట్ చేస్తున్నాడు. ఈ లోపల చాలామంది స్త్రీలు వచ్చారు, అటు తర్వాత రెబ్కమ్మ కూడా వచ్చింది. ఎలియాజర్కు ఒక ఆలోచన తెలుసా? ఎందుకండి మీరు ఎక్కడ ఆగిపోయారంటే, ఇప్పుడు ఎవరైతే కడవను తీసుకుని నీళ్ళ కోసం వస్తారో, తన ఇంటి వారి కొరకైన బాధ్యత కలిగిన వారుగా ఉంటారో, ఇంటి వారి దప్పిక తెరచబడగలిగినట్లుగా వాళ్ళు కష్టపడడానికి సిద్ధపడతారో అలాంటి వాళ్ళని తీసుకెళ్దాం అనుకున్నాడు. సరే, ఈ లోపల రెబ్కా వచ్చింది, తనకు నీళ్ళు పెట్టింది, ఒంటెలకు నీళ్ళు పెట్టింది. మాట్లాడుతున్నాడు, అమ్మ నువ్వు ఎవరు కుమార్తె అంటే, సార్ నా పర్సనల్ డీటెయిల్స్ ఇవి, మా ఇల్లు అడ్రస్ ఇక్కడ, ఈ విషయాలన్నీ కూడా చెప్పింది. చెప్పిన తర్వాత సరే నడుమి ఇంటికి వెళ్దాం అని చెప్పేసి అంటే, వెళుతున్నప్పుడు మరలా ఇంకో మాట మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి 26వ వచనానికి రండి. 26వ వచనం 26. ఆ మనుష్యుడు తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహాముకు నా యజమాను దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నా యజమానునికి తన కృప తన సత్యము చూపడం మానలే. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుల బంధువుల ఇంటికి నన్ను ఏం చేశాడంట? నడిపించాడు. ఇప్పుడు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇంటి దగ్గర ఉన్నంత వరకు ఎలియాజర్ ప్రార్థన చేశాడన్న విషయం మనకి ఎక్కడ కనపడదు. అబ్రహాం బలిపీఠాలు కట్టుకున్నాడు, అబ్రహాం దేవునితో సహవాసం చేశాడు. ఆ సహవాసాన్ని చూసి ఆ పరిస్థితిలో ఉండి ఎలియాజర్కి దేవునితో ఒక సహవాసం ఏర్పడింది కనుక ఇప్పుడు వ్యక్తిగతంగా తనకు అప్పగించబడిన బాధ్యతను బట్టి ఊరి వెలుపల ప్రార్థన చేస్తున్నాడు, ఊరి లోపలికి వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన పట్టుకుని, అయ్యా నేను ఈ పని మీద వచ్చాను, నా పని భారం నీ చేతికి అప్పగిస్తున్నాను, నేను ఈ పరిస్థితులు వచ్చాను, నా పని భారం నీ చేతులకు అప్పగిస్తున్నాను. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి తన విన్న పని అంతా దేవుని పాదాల దగ్గర పెట్టి నా మాట గుర్తుపెట్టుకో, ఆ పని అవుతుందని పెంచుకొని మరలా నడిపింపబడుతున్నప్పుడు కూడా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇదిగో బంధువుల ఇంటికి నడిపిస్తున్నావయ్యా, నువ్వెంత కృప కలిగినోడు అయ్యా. ఎప్పుడైతే ఎలియాజరు వ్యక్తిగతంగా దేవునితో గడపడానికి, ప్రార్థన చేయడానికి, తన బాధ్యతను అప్పగించడానికి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన పాదముల మీద ఆనుకుని నిలబడ్డాడో, ఇప్పుడు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఎలియాజర్ని ప్రజలందరూ ఏం చెప్పుకుంటున్నారు తెలుసా? యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా, నువ్వు లోపలికి రా అని చెప్పేసి అంటున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గర గడుపుతాడో, నేను మరలా చెప్తున్నా, ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గర గడపడం వాడికి అలవాటు అవుతుందో, వాడు నేర్చుకుంటాడో, వాడు అందులో స్థిరుడుగా మారగలుగుతాడో, లోకం వాడిని ఎలా చూస్తుందో నాకు తెలియదు. అబ్రహాము పనోడు అనొచ్చు, పెద్ద దాసుడు అనొచ్చు, ఇంటి దగ్గర ఉన్న అబ్రహామేమో నా పెద్ద దాసుడు అంటున్నాడు, మనుషులందరూనేమో అబ్రహాం పనోడు అంటున్నారు, మరొకరేమో మరొకటి అంటున్నారు, మరొకడేమో పక్కూరోడు అంటున్నారు, అలాగంటున్నారు ఎలాగంటున్నారు. కానీ ఆశీర్వదించబడిన వాడిగా ఎంచబడుతున్న పరిస్థితిని మనం గమనించగలుగుతాం. ఇప్పుడు జాగ్రత్తగా చూడగలిగితే లాభానే ఏమన్నా తెలుసా? ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన కలిగి ఉంటే లాభానే ఏమన్నా తెలుసా? ఒరే నువ్వు అబ్రహాం పనుడు అయితే ఏంటి నాకేంటి, లేకపోతే నువ్వు పెద్ద దాసుడు అయితే ఏంటి నాకేంటి, నువ్వు ఎవరు అయినప్పటికీ నాకు అనవసరం. నువ్వు నా ఇంటికి ప్రార్థనతో వచ్చావు గనుక, నువ్వు దేవుని పాదాల చెంత గడుపుతూ వచ్చావు గనుక, నా దేవుడు నిన్ను నాకు ఎలా చూపించాడో తెలుసా? నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడుతున్నట్టుగా నాకు కనపడతావు. దేవునికి స్తోత్రం. ఏదో ఒకసారి చెప్పాలి హల్లెలూయా. దేవుని యొక్క స్వరూపము నీలో కనపడతా ఉంది కనుక ఆయన పాదాల దగ్గర ఎవడైతే కూర్చుంటాడో, ఆయన పాదాల దగ్గర ఉన్నవాడిని ఆయన పోలికలోనికి మార్చుకుంటాడంట, ఆయన స్వరూపంలోనికి మార్చుకుంటాడంట. ఇప్పుడు చాలా జాగ్రత్తగా నా మాట గమనించగలిగితే నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేసి నేను కంక్లూడ్ చేస్తాను. ఎవరిని నిజంగా సంపూర్ణంగా దేవుడు దీవించడానికి ఇష్టపడుతున్నాడో ఆయన పోలికలో ఉన్నవాడిని,
ఆయన స్వరూపంలో ఉన్నవాడిని. ఆ పోలిక మనకు ఆయన పాదముల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయనతో గడిపినప్పుడు వస్తుందన్న విషయం నీకు అర్థమైతే, ఇది నిజమో కాదో ఒక వ్యక్తి జీవితం ద్వారా ఆలోచించుకుని చేసి మనం ప్రార్థన చేసుకుందాం. తీద్దాం ఒకసారి, జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఆదికాండం 14వ అధ్యాయానికి రండి. ఆదికాండము 14వ అధ్యాయం. అబ్రహాము జీవితం నుంచి ఒక 2 మాటలు చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. ఆదికాండము 14వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. ఈ మాట చూడండి. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చాడు. అతడు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికును సృష్టికర్తయగు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదించబడును గాక అని, తన శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పెను అనే మాట నీకు కనబడుతూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఈ వచనాన్ని మీరు అర్థం చేసుకోండి. అబ్రామును దేవుడు పిలిచాడు 12వ అధ్యాయంలో. కానీ పిలిచినప్పుడు దేవుడు చెప్తున్న మాట తెలుసా? 12వ అధ్యాయం 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామము నేను ఏం చేస్తాను? గొప్ప చేస్తాను. నువ్వు రా, బయటికి రా, నా మాట విని బయటకు వచ్చాయి, ఆ మాట విని బయటకు వచ్చేస్తాను, నేను దీవిస్తానని చెప్పేసి అన్నాడు. దీవిస్తానన్నాడు తప్ప అప్పటికప్పుడు దేవుడు ఇమీడియట్గా, ఇన్స్టెంట్గా దేవుడు ఏమాత్రమో కూడా అబ్రహాం మీద దీవెన కురిపించేయలేదు. నా మాట గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు దీవించాడు, ఎప్పుడు ఆశీర్వదించాడు, విధేయత చూపించిన వాడే బయటకు వచ్చాడంట. కొన్ని ప్రతికూలతలు ఏర్పడ్డాయి. అక్కడి నుంచి మనోడు కాస్త ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. అతడు ప్రతికూలతను బట్టి ఐగుప్తుకి వెళ్ళిపోయినా, దేవుణ్ణి కాదనుకుని కనిపెట్టకుండా వెళ్ళిపోయినప్పటికీ తన అవమానాన్ని కాస్త దేవుడు మరలా కొంచెం నిందను కాస్త దీవెనగానే మార్చాడు. అయితే జాగ్రత్తగా నువ్వు నా మాట గుర్తుపెట్టుకో. 12వ అధ్యాయం 10 నుంచి 20 వరకు గడిచిన కొన్ని దినాల క్రితం మనం ధ్యానం చేస్తూ వచ్చాం. దేవుని మార్గమును కాక ఐగుప్తు మార్గమును ఎన్నుకుని అతడు వెళ్ళిపోయాడని. ఐగుప్తులో జరిగిందని తెలుసా? దేవుడు దీవిస్తానన్నాడు, కానీ ఇంకా సంపూర్ణమైన దీవెన రాలే. కరువు వచ్చింది, ఇబ్బంది వచ్చింది. దేవుడేమో దీవిస్తానని తీసుకొచ్చాడు. బయటకు వచ్చేసరికి ఏమొచ్చేసిందంట? కరువు వచ్చేసింది, కష్టం వచ్చేసింది, బాధ వచ్చేసింది. ప్రభా, అసలు నువ్వు నన్ను బయటికి తీసుకొచ్చిందేమో దీవిస్తానని తీసుకొచ్చావు, కానీ బయటకు వచ్చి 4 అడుగులు వేసేసరికి ఏమొచ్చింది? కరువు వచ్చేసింది, ఫెమైన్ వచ్చేసింది, డ్రాట్ వచ్చింది. ఇక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడిపోతున్నారు. అసలు నువ్వు నన్నే పిలిచావా లేకపోతే పొరపాటు పడ్డావా అన్న ఆలోచనలో ఇప్పుడు సర్లే ఇదేదో పరిస్థితుల్లో మనం ఉండాలి కదా అనుకుని చెప్పి వెనక్కి వెళ్ళిపోకుండా ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఐగుప్తులోకి వెళ్ళిన తర్వాత పోనీ ఏమైనా సమృద్ధి వచ్చి దీవెన వచ్చిందంటే, ఐగుప్తులో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు తెలుసా? శారమ్మను బట్టి ఐగుప్తులందరినీ కూడా దేవుడు కోపమించి వాళ్ళని మొత్తాడని, వాళ్ళ మీద దేవుడు కోపాన్ని చూపించడం ప్రారంభించాడని ఐగుప్తులందరూ చేసిన పని తెలుసా? 20 వచనం, 12:20. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యను, అతని కలిగిన సమస్తాన్ని కూడా చాలా పద్ధతిగా రాశాడు. ఇక్కడ ఏమని? పంపేశారు అని. అర్థమవుతున్నమాట? చాలా పద్ధతిగా రాశాడు. ఏమని? పంపేశారు. కానీ వాస్తవంగా ఏం జరిగి ఉండాలా? తెలుసా? నీకు అర్థమవడానికి సింపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు మీరందరూ ఇలా కూర్చుని ఉన్నారు కదా. మీరందరూ ఇలా కూర్చున్నప్పుడు మీ మధ్యలోనికి ఒకడు వచ్చాడు. మీ మధ్యలోనికి ఒకడు వచ్చి ఇలా కూర్చుని దేవుని మాటలు వింటున్నట్లుగా విని మీ అందరి మీద రంగు జల్లేసి, ఏదో కలర్ ఏదో జల్లేసి ఇష్టానుసారంగా అలర చేసేసి గలిబిలు చేశాడు అనుకోండి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అన్నారండి. ఆయన గట్టిగా తిట్టేసి ఆయన గట్టిగా ఇక్కడి నుంచి పంపేశారు. మీరు రేపు పొద్దున్న వాడి కోసం మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి? మా మధ్యలోకి ఒకడు వచ్చాడురా, గలిబిలు చేశాడు, గత్తర చేసాడు, మా మీద రంగులు అవి జల్లేసాడు, మాకు చాలా కోపం వచ్చింది, ఆయన జాగ్రత్తగా మెట్లు దిగి పంపించామంటారా? అని ఏమంటారు మీరు? అని ఏం చేసాం? ఈ మాట ఎందుకన్నా తెలుసా? ఇప్పుడు అబ్రహాము నాలుగు చేసింది కూడా అదే. అబ్రహాము వల్ల ఐగుప్తీయులందరూ ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చేసారు. సో కాబట్టి ఫరో కానీ అతని జనులు కానీ వచ్చేయమన్నా తెలుసా? బాబు, నువ్వు ఇక్కడ ఏమాత్రమో కూడా మా మధ్యలో నువ్వు ఉండొద్దు, నువ్వు అర్జెంటుగా వెళ్ళిపోయి నుంచి అని చెప్పేసి అబ్రహామును అక్కడి నుంచి పంపించారు. అబ్రహామును ఏమాత్రమో కూడా వద్దని పంపించారు. పోనీ బయటకు వచ్చిన తర్వాత లోతు కాస్త అబ్రహాముతో ఉన్నాడు అంటే లేడు. అక్కడి నుంచి ఎడబాటు వచ్చింది, లోతు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా నా మాటలు గుర్తుపెట్టుకోగలిగితే, లోతు కూడా తనని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అబ్రహాము వెళ్ళి కాస్త తన గుడారాన్ని ఎక్కడేసాడు తెలుసా? 18వ వచనం చూడండి ఒకసారి. 18వ వచనం 13-18కి రండి. 13-18కి. అప్పుడు అబ్రాహాము తన గుడారమును తీసుకుని హెబ్రోనులో ఉన్న మమ్రే దగ్గర సింధూర వృక్షవనములో దిగి అక్కడ యెహోవాకు ఏం కట్టాడంట? బలిపీఠాన్ని కట్టుకున్నాడనే మాట జ్ఞాపకం చేస్తాడు. ఇక్కడి నుంచి నా మాటలు మీరు జాగ్రత్తగా ఆలోచించుకుంటారండి. ఇప్పుడు అబ్రహాము కాస్త తీసుకెళ్లి తన గుడారాన్ని ఎక్కడ వేసుకున్నాడంట? లోతు కూడా వచ్చాడు. కానీ ఇప్పుడు లోతు ఏమాత్రం ఒకటి లేడు. అరే, దేవుని మాట విని బయటకు వచ్చాను, బయటకు వచ్చిన తర్వాత పరిస్థితులు మారుతాయి అనుకున్నాను, కానీ ఇబ్బందులు గుండా వెళ్లాల్సి వచ్చింది. పోన్లే, బయటకు వచ్చిన తర్వాత వీడన్నా నాతో ఉన్నాడు కదా అనుకుంటే లోతు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, వీడు కూడా నన్ను కాదనుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఒంటరి వాడైపోయిన పరిస్థితుల్లో అబ్రహాము శారా తప్ప పనోళ్ళు తప్ప ఇంకెవరు కూడా లేని పరిస్థితుల్లో
పరిస్థితిలో, ముందుకు నడిపించడానికి ఎప్పుడు దేవుడు మాట్లాడతాడని దేవుని కొరకు ఎదురు చూస్తున్న పరిస్థితిలో, ఇంకెవరూ లేని స్థితిలో దేవుడి మార్గము గుండా వెళ్ళంటే దేవుడు చూపించిన మార్గము గుండా వెళ్ళి తన గుడారాన్ని బట్టి ఎక్కడేసాడంట? హెబ్రోన్లో స్థిరపరచడం మొదలుపెట్టాడు. మీకు చాలాసార్లు చెప్పాను, హెబ్రోన్ అన్న మాటకు అర్థం ఏంటి తెలుసా? సహవాసము అని. తన సహవాసాన్ని, తన గుడారాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాడు అంటే, ఎక్కడ నిలబడుతున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు, ఇష్టపడుతున్నాడంటే దేవునితో సహవాసం కలిగిన చోట్ల అతడు ఉంటున్నాడంట. దేవునికి స్తోత్రం. ఒకసారి ఒక హెబ్రోనులో తన గుడారాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని రోజులకి తెలిసింది, మీకు జరిగిన విషయం అర్థమైతేనే తప్ప, నేను చెప్పాలనుకున్న విషయం అర్థం కాదని మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు లోతును కాస్త కొద్ది మంది వచ్చి కిడ్నాప్ చేసి వెళ్ళిపోయారని తెలిసిన తర్వాత 14వ అధ్యాయంలో, పోనీ నా మాట అనుకుని వెళ్ళిపోయాడు కదాడు, నన్ను కాదనుకుని వెళ్ళిపోయాడు కదా, ఎలా పోతే అలా పోనీ అని చెప్పేసి అనుకోలే. ఎవడో చెప్తున్నాడు, లోతుని ఎవరో కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోయారయ్యా, లోతుని తీసుకుని వెళ్ళిపోయారయ్యా. ఎప్పుడైతే తీసుకుని వెళ్ళిపోయారని తెలుస్తుందో, తన ఎంట పుట్టి అలవరిచిన 318 మంది తీసుకెళ్ళి రాజులతో పోరాడుతున్నాడంట. 5 రాజులతో పోరాడుతున్నాడంట. ఈ 5 రాజులతో పోరాడి 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 వాళ్ళందరినీ కూడా జయించి లోతుని ఎప్పుడైతే పట్టుకుని లోతుని తన కుటుంబాన్ని విడిపించుకుని బయటికి తీసుకుని వస్తున్నాడో, ఇప్పుడు విడిపించుకుని బయటికి తీసుకుని వస్తున్న తరుణంలో ప్రభువు మాట్లాడుతున్న మాట ఇది. యాజకుడైన మెల్కీసెదకును పంపించి మెల్కీసెదకు ద్వారా ప్రభువు మాట్లాడుతున్న మాట తెలుసా? సర్వోన్నతుడైన దేవుని పేరట, సర్వోన్నతుడైన ఆకాశమునకు భూమికి సృష్టికర్తైన సర్వోన్నతుడైన దేవుని పేరట అబ్రహాము ఆశీర్వదించబడును గాక. ఏక మీద నుండి దేవుడిని దీవించబోతున్నాడు అబ్రహాము అని చెప్పడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి ఈ రోజు నుంచి దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఇక మీద నుండి నువ్వు దీవెన చూడబోతున్నావు. ఈ రోజు నుంచి దేవుని ఆశీర్వాదాన్ని చూడబోతున్నావు. నౌ ఇప్పటి నుంచి దేవుడు నిశ్చయముగా నిన్ను దీవించబోతున్నాడు అన్నాడు. మరి అంతకు ముందు వరకు దేవుడు ఎందుకు దీవించలేదు? మరి అంతకు ముందు వరకు దేవుడు ఎందుకంత కార్యాన్ని జరిగించలేదు అని అడగలిగితే, ఆ ఇన్స్టెంట్లో ప్రభు ఏం చూడగలిగాడు అబ్రహాములో నువ్వు అడగలిగినప్పుడు 12వ వచనం నుంచి 14వ అధ్యాయం వరకు, 12 నుంచి 14వ అధ్యాయం వరకు నువ్వు చదువుకుంటూ వెళ్ళగలిగినప్పుడు పరమందున్న తండ్రి కనిపించిందంట. ఏమని తెలుసా? పరమందున్న తండ్రికి ఎలాగున్నా నేను ఆలోచించుకుంటూ వచ్చాను, ఎలాగో నాకు అనిపించింది చదువుతున్నప్పుడు, పరమందున్న తండ్రి కనిపించుంటుంది. ఏమనంటే తెలుసా? అబ్రహాము యొక్క స్వరూపాన్ని, అబ్రహాము యొక్క లక్షణాలని, అబ్రహాము యొక్క నడవడికను, అబ్రహాము యొక్క పరిస్థితిని, దీన్ని అంతటినీ కూడా చూడగలిగినప్పుడు, అరే ఇదంతా కూడా నా కుమారునిలో ఉన్న పోలికే కదా. అదేంటండి? అబ్రహాములో పోలిక ఎక్కడ కనపడింది? తండ్రి మాటను పట్టుకుని, తండ్రి మాట మేరకు అతను తన కుటుంబాన్ని, తన సమస్తాన్ని, తన సర్వస్వాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చేసాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. కేవలం తండ్రి మాట్లాడాడని, తండ్రి ఉద్దేశించాడన్న ఒక్క ఆలోచన మేరకు ఇంటి దగ్గర ఉంటే తండ్రితో హ్యాపీగా ఉండొచ్చు, ఇంటి దగ్గర ఉంటే తండ్రి స్వాస్థ్యాన్ని అనుభవించవచ్చు, ఇంటి దగ్గర ఉంటే గౌరవం దక్కుతుంది, ఇంటి దగ్గర ఉంటే అబ్రహాం కంటే అబ్రహాం గారు, అబ్రహాం కంటే అబ్రహాం గారు అని చెప్పేసి అని గౌరవించగలుగుతారు. తన గౌరవాన్ని పక్కన పెట్టి, తన ఆస్తిని పక్కన పెట్టి, తన స్వాస్థ్యాన్ని పక్కన పెట్టి, తన పరిస్థితులని పక్కన పెట్టి, తండ్రి యొక్క ఆలోచన మేరకు, దేవుడు మాట్లాడిన ఒక్క విషయం మేరకు సమస్తాన్ని కూడా విడిచిపెట్టి బయటకు వచ్చేస్తే, ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత ఇబ్బందులు కలిగాయని, ప్రజలు తృణీకరించారని, ప్రజలు వెళ్ళిపోమన్నారని, ప్రజలు కాదన్నారని, నువ్వు వెళ్ళిపోరా నాయనా అని చెప్పేసి అన్నారని, ఏమాత్రము కూడా మరలా తండ్రి ఇంటికి వెళ్ళిపోక దేవుడు చూపించే ప్రాంతము కొరకు అడుగుతాడు, ప్రాకులు అడుగుతున్నాడు. దేవుడు ఏ మార్గము కూడా నడిపిస్తే ఆ మార్గము కూడా వెళుతున్నాడు. అలాగని చెప్పి తన సొంత వాళ్లే వెళ్ళిపోయారు. తన సొంత వాళ్లే తన దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా, అయ్యా నువ్వు ఎటు చూపిస్తాడు వెళ్తానన్నాడే తప్ప, నేను వెనక్కి వెళ్ళిపోతాను, నా వాళ్ళు ఎవరు లేనప్పుడు ఈ ఒంటరితనంలో నేను ఎందుకు ఉండాలయ్యా, ఈ ఇబ్బందులు నేను ఎందుకు పడాలయ్యా అన్న మాట అబ్రహాం ఏమాత్రం కూడా అనలే. తన వాళ్ళు తన దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు కూడా తండ్రితో సహవాసం చేయడానికి, దేవునితో సహవాసం చేయడానికి హెబ్రోను దగ్గరికి వెళ్ళి తన గుడారాన్ని వేసుకున్నాడంట. తనని కాదనుకుని వెళ్ళిపోయిన వాళ్ళని శత్రువులు వచ్చి చెరగొన్నారని తెలిసిన తర్వాత ఇప్పుడు వాళ్ళని సైతం రక్షించడానికి అబ్రహాం ప్రాకులాడుతున్న విధానం అంతా కూడా చూసి పరమునుడి తండ్రి అనుకున్నాడు, ఇది నా కుమారునికున్న స్వభావం కదా. ఏంటంటే ఆయన కుమారునికున్న స్వభావం, ఆయన దేవునితో సమానముగా ఉండుట గొప్ప భాగ్యం ఎంచుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకుని దాసుని స్వరూపమును ధరించి తండ్రి ప్రణాళిక నెరవేర్చడానికి తండ్రి ఇంటిని విడిచిపెట్టి, తండ్రి స్వాస్థ్యాన్ని విడిచిపెట్టి, పరలోకమును విడిచిపెట్టి, మహిమను పక్కన పెట్టి ఆయన భూమి మీదకి వచ్చి, అటు తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత శాస్త్రులు కావచ్చు, పరిచయాలు కావచ్చు, భూమి మీద ఉన్న ధర్మశాస్త్రోపదేశకులు కావచ్చు, అక్కడున్న యూదా ప్రజలు కావచ్చు, ఆయన తృణీకరించిన పరిస్థితుల్లో, నువ్వు మాకు వద్దు వెళ్ళిపో అనుకున్న పరిస్థితుల్లో, గెరాసీనుల ప్రాంతానికి వెళ్తే నువ్వు మాకు ఏమాత్రము కూడా వద్దు వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చెప్పి దేవుని తృణీకరించిన, ఏమాత్రము కూడా వద్దన్న ప్రజల మధ్యలో నేను ఉండక నేను పైకి వెళ్ళిపోతానని మరలా పరమునకు వెళ్ళిపోక, తన కూడా ఉన్న ప్రజలు అనబడుతున్నవారు, తనతో ఉంటున్న శిష్యులు అనబడుతున్న వాళ్ళు కూడా ఆ రాత్రి గెత్సెమనే తోటలోంచి బయటికి వెళ్ళిపోతే, తనను కాదనుకుని వెళ్ళిపోతే, తనతో ఉండే అనేక మంది ప్రజలు దూరం అయిపోతే, ఆయన మాత్రం తండ్రితో సహవాసం కలిగి ప్రార్థన చేస్తానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. కుమారుడు మాత్రం తండ్రితో సహవాసం కలిగి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఇంత ప్రార్థన చేసిన తర్వాత, నన్ను కాదనుకుని వెళ్ళిపోయారు కదా, నన్ను కాదనుకున్న ప్రజలు కదా, నన్ను తృణీకరించిన ప్రజలు కదా, వీళ్ళ కొరకు నేను ఎందుకు పోరాడాలన్న ఆలోచన మాత్రం లేదు. వాళ్ళని సంపాదించుకోవడానికి, వాళ్ళని రక్షించుకోవడానికి, శత్రువు చేతిలోంచి తనను కాదన్న ప్రజలను, తనను తృణీకరించిన ప్రజలను కూడా రక్షించడానికి శత్రువుతో పోరాడి, శత్రువులందరితో కూడా పోరాడి 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 తన ప్రాణమునే క్రయధనముగా చెల్లించి, శత్రువుల చేతిలోంచి ఇక్కడ కూర్చున్న నిన్ను, నన్ను, మనందరినీ కూడా
రక్షించుకోవడం తండ్రి ఎప్పుడైతే చూడగలిగాడో, ఈ స్వభావం అంతా అబ్రహాములు ఎప్పుడైతే చూడగలిగాడో, ఇప్పుడు మెల్కీసెదకుని పంపించాడు. ఆ మెల్కీసెదకు ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా గడిచిన దినాల్లో మనం ఆలోచించాం. ఆయన సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు అని చూసాం. ఇప్పుడు ఆ యాజకుడు చెప్తున్న మాట తెలుసా? అబ్రామా, ఒక మాట తండ్రి నీతో చెప్పమన్నాడయ్యా. ఏం చెప్పమన్నాడండి? దేవుడు తన పోలికను తన స్వరూపమును నీలో చూశాడంట. అందుకు సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని నీ మీద పలికినని రమ్మన్నాడు. గడిగా సభ్యుడునామని కనపడతాం ఒకసారి. ఒక సంపూర్ణమైన దీవెన నీ మీద పలకమన్నాడు. ఇక నుండి సంపూర్ణంగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడంట. అటు తర్వాత పోనేమని ఆగిందంటే లేదు లేదు లేదు. అటు తర్వాత ఒంటరితనం కూడా పరీక్షించాడు, ఇబ్బందులు కూడా పరీక్షించాడు, డబ్బు ఇచ్చి పరీక్షించాడు. అక్కడ విస్తారమైన ధనం అబ్రాము చేతికి అప్పగించబడితే ఆ డబ్బులే మాత్రం కూడా అబ్రాము నాకు కావాలన్న మాట, నాకు నూలుపాగు కూడా వద్దు, నేనే అబ్రాహామును దీవించాలని మీరు చెప్పుకోకూడనట్లుగా నాకు ఒక్క రూపాయి కూడా వద్దు. డబ్బు ద్వారా పరీక్షిస్తూ వద్దన్నాడు, అధికారం ద్వారా పరీక్షిస్తూ వద్దన్నాడు, ఒంటరితనం కూడా పరీక్షిస్తే దేవుని కొరకే నిలబడ్డాడు. ఇలాంటి పరీక్షలు కూడా అబ్రాహాము వెళ్ళి 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 నిలబడిన తర్వాత ఒకానొక రోజు వచ్చింది. ఆ దేవుడే అబ్రాహామును మెచ్చుకోవడానికి భూమి మీదకి ఉండలేక వచ్చేసాడంట. దేవుడికి స్తోత్రం. ఏంటో ఒకసారి ఆ పరమునున్న దేవుడే, సింహాసనం మీద ఉన్న దేవుడే నా పోలికలో ఉన్నాడు, వీడు నా స్వరూపంలో ఉన్నాడు, నేను ఇంకెలాగా ఆగగలుగుతానని దేవుడే అబ్రహామును వెతుక్కుంటూ ఇంటికి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు అబ్రహాము ఎవరికి పరిచర్య చేస్తున్నాడు తెలుసా? ఆ దేవునికి పరిచర్య చేయగలిగిన గొప్ప ఆధిక్యతను సంపాదించుకున్నాడు. నేను ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను తెలుసా? ఇది అబ్రహామును దేవుడు దీవించిన పద్ధతిగా కనబడితే ఇంకొక వ్యక్తి కనబడతారు. ఇదే ఆదికాండం 17వ అధ్యాయానికి రండి. ఇదే ఆదికాండం 17వ అధ్యాయం. ఇదే ఆదికాండం 17వ అధ్యాయం. ఇదే ఆదికాండం 17వ అధ్యాయం 15వ వచనం చూడండి. త్వరగా కంక్లూడ్ చేద్దాం. 17వ వచనం 15 డన్. మరియు దేవుడు ఇలా చెప్తున్నాడు, అబ్రామా విను, నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు. ఎలా అనగా ఆమె పేరు చిన్న మాడిఫికేషన్ చేస్తున్నాను. ఆమె పేరేంటో తెలుసా? శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు ఒక కుమారుని నేనేం చేస్తాను తెలుసా? కలుగు చేసేదను. నేను ఆమెను కూడా నేనేం చేస్తాను తెలుసా? ఆశీర్వదిస్తాను. అనేక జనములకు అమ్మగారు కూడా ఎలా ఉండదు తెలుసా? తల్లిగా కనపడుతుంది. ఇప్పుడు శారమ్మ విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మొదట అబ్రహాము దగ్గర పలుకుతున్న దీవెన, నా మాట గుర్తుపెట్టుకోండి. అబ్రహాముకు వ్యక్తిగతంగా మెల్కీసెదకు వచ్చి మాట్లాడుతున్న మాట ఇప్పుడు అబ్రహాముతో ఎవరి కోసం చెప్తున్నాడు తెలుసా? శారమ్మ కోసం చెప్తున్నాడు. నీ భార్య అయిన శారాయి అనవద్దు, నీ భార్యను శారా అని పిలువు, చాలు, శారా అని పిలువు. ఆమెను ఆ పేరు మార్చు. అయితే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, నేను ఆమెను కూడా దీవిస్తాను, నేను ఆమెను కూడా దీవిస్తాను. ఎందుకు దీవిస్తావు ప్రభా అని అడిగితే చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అబ్రహాము ద్వారా శారా మీద దేవుడు దీవెన పలకడానికి గల కారణం ఏంటంటే 17వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాట చెప్తాడు. 17వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడు తెలుసా? నీకును నాకును మధ్యలో ఒక నిబంధనను మనం నియమించుకుందాం, ఒక కవెనెంట్ మనం చేసుకుందాం, ఒక నిబంధన మన ఇద్దరి మధ్యలో మనం చేసుకుందాం. నీ మధ్యలో నా మధ్యలో ఒక నిబంధన నేను స్థిరపరుస్తాను. ఆ నిబంధనను బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆ రోజు చేసిన నిబంధనని మనం అనుకుంటున్నాం, కానీ గుర్తుపెట్టుకోండి, ఆ రోజు ఏం నిబంధన చేశాడు? నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నీ చేయి విడిచిపెట్టను, నేను నీకు తోడుగా ఉంటాను. మీరు గమనించగలిగితే దేవుడు ఒక రోజున చేసుకున్న అగ్రిమెంట్, మనుషులుగా మనలో కూడా అగ్రిమెంట్లు చేస్తారు. ఎప్పుడు అప్పు తీసుకున్నప్పుడు నోట్లు రాస్తారు కదా, తెలీదా? ఎల్లో కలర్లో ఉంటుంది పేపర్, అది అప్పు తీసుకున్నప్పుడు నోటు రాస్తారు. అది ఎంతకాలం ఉంటుంది? అది మేము ఎప్పుడన్నా అప్పు ఇచ్చామే తప్ప మేము ఎప్పుడు తీసుకోలేదు సార్ అని చూస్తున్నారు. ఎవరు తీసుకోలేదా? తెలీదు అసలు. ఎల్లో కలర్ పేపర్ తెలీదు మీకు? ఎప్పుడు సైన్ చేయలేదా అమ్మా? ప్రామిసర్ నోట్. మీరు బాగా చదువుకున్నారు కాబట్టి మీరు ప్రామిసర్ నోట్ అన్నారు. నేను ఎల్లో కలర్ కాగితం అంటున్నాను. సరే వినండి. ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు ఆ ప్రామిసర్ నోట్ మీద ఎప్పుడు సంతకం పెట్టలేదా? దాని టైం పీరియడ్ ఎంత అమ్మా? ప్రామిసర్ నోటు కూడా కొద్ది కాలం దాటితే చెల్లదు, తెలుసా మీకు? నువ్వు సంతకం పెట్టేసినంత మాత్రాన దాని టైం పీరియడ్ అయిపోతే అది ఇంకెందుకు పనిచేయదు. 3 సంవత్సరాలు దాటిపోతే, 3 years టైం పీరియడ్ దాటిపోతే నువ్వు ఎన్ని లక్షలు తీసుకుని దాని మీద సంతకం పెట్టినా అది చెల్లదు. అందుకే మన వాళ్ళు ఏం చేస్తారంటే 3 సంవత్సరాలు దగ్గర పడతానని పెంచుకుని మరలా రాయడం కావచ్చు, మరలా దీన్ని తిరగ రాయడం కావచ్చు, ఏదో ప్రయాసపడతా ఉంటాడు. ఏదో లోపల మళ్ళీ డబ్బు వసూలు చేసుకోవడమో లేకపోతే అవ్వకపోతే మళ్ళీ తిరిగి రాయడం చేస్తారు. ఎందుకనంటే అది ఎంత ప్రామిసరీ నోట్ అయినా సరే దాని టైం పీరియడ్ ఎంత అంతే, 3 years దాటిపోతుంది, ఎందుకు పనిచేయదు. అందుకే దాటిపోయిన వాళ్ళు ఇంకా మనం పట్టుకోలేం.
కారణం అది. ఈ మాట ఎందుకంటానంటే జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. ఎంత పెద్ద ప్రామిసరీ నోట్ అయినా, లేదు ఎంత పెద్ద అగ్రిమెంట్ మనం చేసుకున్నా, డీల్ చేసుకుంటారు. ఇప్పుడు బిల్డింగ్ కొన్నా, సైట్ కొన్నా, లేకపోతే లీగల్ అగ్రిమెంట్స్ చేసుకుంటారు. దాని మీద రాస్తాడు, ఈ డాక్యుమెంట్ కాస్త 3 నెలలు పనిచేస్తుంది, ఈ డాక్యుమెంట్ కాస్త 5 నెలలు పనిచేస్తుంది, 5 నెలల లోపల ఈ డబ్బులు ఆ డబ్బులు అవతలకి ట్రాన్సాక్షన్ అయిపోవాలని రాస్తారు. 5-6 నెలలు దాటిపోతే ఆ డాక్యుమెంట్ కూడా ఏమవుదు, వ్యాలిడ్ అవ్వదు. ఈ మాట నీకు ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, ఇప్పుడు అబ్రాహాముతో కూడా దేవుడు ఒక డాక్యుమెంట్ వెరిఫికేషన్, డాక్యుమెంట్ మీద సైన్ చేసినట్టుగా ఒక నిబంధన అగ్రిమెంట్ చేస్తా ఉన్నాడు. ఆ అగ్రిమెంట్ ఎప్పటి వరకు? 1 సంవత్సరానికి, 3 సంవత్సరాలకి, 4 సంవత్సరాలకి. అబ్రాహాము చచ్చిపోయిన తర్వాత అగ్రిమెంట్ అయిపోతుంది? లేదు. నువ్వు ఇంకో మాట జాగ్రత్తగా బైబిల్ చదివితే, అబ్రాహాము చనిపోయిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా భక్తులు చేసిన ప్రార్థన తెలుసా? నీ సేవకుడైన అబ్రాహాముతో నువ్వు నిబంధన చేయలేదా? నెహెమ్యా అంటాడు మాట. నెహెమ్యా చేస్తాడా ప్రార్థన, యెహోషాపాతు చేస్తాడా ప్రార్థన. నీ స్నేహితుడైన అబ్రాహాముకు నువ్వు మాట ఇవ్వలేదా? నువ్వు నిబంధన చేస్తావు కదా అబ్రాహాముతోటి. నెహెమ్యా అంటాడు, నీ దాసుడైన అబ్రాహాముతో నువ్వు ఒక నిబంధన, మా తండ్రి అయిన అబ్రాహాముతో నువ్వు ఒక నిబంధన చేస్తావు కదా నాయన. పాపము నొప్పుకుని మరలా నీ దగ్గరికి వస్తూ నువ్వు ఆశీర్వదిస్తాను, అభివృద్ధి చేస్తాను నిబంధన. ఆ నిబంధన ఎప్పటికి నిలబడిపోయింది అయ్యానంటే, ఈ రోజుకి కూడా కొన్ని వేల సంవత్సరాలు దాటిపోయినా ఈ మాటను బట్టి మనం ధైర్యం తెచ్చుకోగలిగిన ఒక విషయం ఏంటయ్యానంటే, దేవుడు ఒక మాట ఇచ్చి, దేవుడు ఒక నిబంధన చేసి, దేవుడు ఒక కవెనెంట్ మనతో చేశాడు, ఒక నిబంధన మనతో చేశాడు అని అంటే అది ఎన్నటికీ మారిపోయేది కాదు. దేవునికి స్తోత్రం. ఏదో ఒకసారి అది ఎప్పటికీ వ్యాలిడ్గానే ఉంటుంది, ఇది ఎప్పటికీ వ్యాలిడ్గానే ఉంటుంది. ఈ మాట నీకు జ్ఞాపకం చేయడానికి ఇక్కడ అబ్రాహాముతో అన్నాడు, ఒక నిబంధన నీతో చేస్తాను, నేను నిశ్చయంగా నేను దీవిస్తాను, నిశ్చయంగా నేను ఆశీర్వదిస్తాను. అయితే ఆ నిబంధన కొరకు నీ జీవితంలో ఒక చిన్న విషయం జరగాలి. ఏం జరగాలి ప్రభా? చూడండి కిందకి 17వ అధ్యాయం చూడండి, కిందకి చదువుకుని వెళ్దాం. 17వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నా. 17:11 మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను, అది నాకును మీకును మధ్య నిబంధన సూచనగా ఉంటుంది. 8 దినముల వయస్సు కలిగిన వాడనగా నీ ఎంట పుట్టిన వాడైనను, నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను, మీ తరములో ప్రతి మగవాడును మీలో సున్నతి పొందవలను అనే మాట చెప్తాడు. మీకు గాయము చేయబడాలా, మీరు బాధ పెట్టబడాలా, మీరు ఇబ్బంది పెట్టబడాలా, మీరు శ్రమ పొందాలా, మీ శరీరంలో గాయం అవ్వాలి. నా నిబంధన మీలో ఎలా స్థిరపడుతుందో తెలుసా? నా నిబంధన మీలో నేను ఎలా స్థిరపరుస్తానో తెలుసా? మీకు గాయము చేయబడాలి, మీరు సున్నతి చేయబడాలి అనే మాట, సర్కంసెషన్ అనేది జరగాలి అనే మాట దేవాతి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నా మాట చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దేవుని మాటను ఆలకించి, దేవుని నియమాన్ని ఆలకించి అబ్రహాము, అటు తర్వాత అక్కడున్న ఇష్మాయేలు, అటు తర్వాత ఇస్సాకు పుట్టిన తర్వాత ఇస్సాకు, అబ్రహాము సంతానము దగ్గర నుంచి అటు తర్వాత మరలా కానాను దేశానికి చేర్చబడిన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఇప్పటికీ చాలా మంది యూదులు, ఇప్పటికీ చాలా మంది ముస్లిమ్స్ దాన్ని ఆచరిస్తూనే ఉంటారు. దేవుని కొరకు సున్నతి చేయబడి, దేవుని కొరకు ప్రత్యేకించబడిన జనముగా వారు పిలువబడ్డానికి ఇప్పుడు ఆ నిబంధనలు దేవుడు ఎలా స్థిరపరచాడు తెలుసా? వాళ్ళకి కలిగిన గాయమును బట్టి, వాళ్ళకి నొప్పి కలిగింది, బాధ కలిగింది, శ్రమ కలిగింది. ఆ శ్రమ కలగడం, ఆ బాధ కలగడం, ఆ ఇబ్బంది కలగడం, వాళ్ళు నలగొట్టబడడం ఎవరికి ఇష్టమైంది అయ్యానంటే తండ్రికి ఇష్టమైంది అయ్యాట. అందుకే 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో మాట్లాడతాడు, తన కుమారుని నలగొట్టడం ఎవరికి ఇష్టమైందంట? తండ్రికి ఇష్టమైంది. తన కుమారుని ఎలాగూ నలగొట్టాడో ఇక్కడ అబ్రహాముతో చెప్పిన తర్వాత అబ్రహాము కూడా అలాగే నలగొట్టబడుతున్నాడు కనుక, శ్రమ పెట్టబడుతున్నాడు కనుక, శరీరము గాయపరచబడుతుంది కనుక, దేవుని మాట మేరకు తాను గాయపరచుకోవడానికి ఇష్టపడ్డాడు కనుక ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట తెలుసా? అలా సున్నతి చేయబడిన మరుక్షణం, అబ్రామా నా మాట విని నా కుమారుడిగా నువ్వు నిన్ను గాయపరుచుకున్నావురా, నేను నిన్ను నలగొట్టడం ఇష్టమైంది, నా ఇష్టాన్ని నెరవేర్చడానికి నిన్ను గాయపరుచుకున్నావు కనుక నిన్ను బట్టి నీ భార్యను నేను దీవిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏదో ఒకసారి చెప్పాలి హల్లెలూయా. నా కుమారునిలో ఉన్న పోలిక నీలో కనిపించింది కనుక, నా కుమారులో ఉన్న స్వరూపం నీలో కనిపించింది కనుక, దేవుని పోలిక, దేవుని స్వరూపం. తన కుమారుడు ఎలాగో నలగొట్టబడ్డాడో అలాగూ అబ్రహాము నలగొట్టబడ్డాడు కనుక ఇప్పుడు 2వ ఆశీర్వాదాన్ని పలుకుతున్నాడు. ఎవరి మీదో తెలుసా? అబ్రహాము యొక్క భార్య మీద. మరొక మాట జ్ఞాపకం చేసి నేను ఒక ప్రార్థన చేస్తాను. చూడండి ఒకసారి 22వ అధ్యాయం ఆదికాండం, 22వ అధ్యాయం ఆదికాండానికి రండి. 22వ అధ్యాయం ఆదికాండం ఆ మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. 22వ అధ్యాయం ఆదికాండం 16వ వచనానికి వెళ్దాం. 22:16 నీ ఒక్కడవే అయ్యున్న నీ కుమారుని నాకు ఈ వెనుదీయలేదు కనుక ఈ కార్యము నువ్వు చేసావు కాబట్టి, ఈ మాట పట్టుకోండి, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను, సముద్ర తీరముల వంది ఇసుక రేణువుల వలెను నిశ్చయముగా నీ సంతానము నేను విస్తరింపజేస్తాను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు. ఈ మాట చూడండి, నీవు నా మాట విన్నావు కాబట్టి భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడతాయని నా తోడని నేను ఏం చేస్తున్నాను?
ప్రమాణం చేస్తున్నాను. ఈ మాట జాగ్రత్త చూడండి. ఇప్పుడు అబ్రహాముతో ప్రభు మాట్లాడుతున్నమాట, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అటు తర్వాత నీ సంతానాన్ని కూడా నేనేం చేస్తాను, ఆశీర్వదిస్తాను. ఇక్కడ ఏం జరిగిందయ్యా అని అడగలిగితే, ఇప్పుడు తండ్రి ఒకరోజు మాట్లాడుతుంటున్నాడు, అబ్రామా నీ కొడుకు అంటే నీకు ఇష్టమేనా? అవును ప్రభా నాకు ఇష్టమే. అయితే ఆ కొడుకుని తీసుకొచ్చి నువ్వు నాకు ఏం చేయాలి తెలుసా? నేను ఒక పర్వతం చూపిస్తాను, ఆ పర్వతం మీదకి నీ కుమారుని తీసుకొచ్చి నాకు నువ్వు ఏం చేయాలా? బలిగా అర్పించాలి. అయ్యా మరి ఇప్పుడు కొడుకు తీసుకొచ్చేటప్పుడు మరి ఇంటికాడ ఒప్పుకోరు కదా, ఇంటికాడ ఒప్పుకుంటలేదు ఆయన నాకు తెలియదు, నువ్వు మాట్లాడుకుని నువ్వు సెటిల్ చేసుకుని నువ్వు బయటకు వచ్చేసాయని చెప్పేసి అన్నాడు. సరే ఇప్పుడు అతడు వెళ్తున్న పరిస్థితుల్లో 3 రోజులు అయిందంట. 3 దినాలైన తర్వాత, నా మాట గుర్తు, 3 దినాలైన తర్వాత ఆ బరువు అంతా అక్కడ కట్టెలు గాడిద మీద ఉంటే అంతవరకు కూడా వెంటనే గాడిదలు నాపేసి ఇప్పుడు ఆ కట్టెలన్నీ కూడా తీసి ఎవరి మీద పెట్టారంట? ఇస్సాకు మీద పెట్టాడు. నా మాట గుర్తుపెట్టుకో, ఇస్సాకు మీద పెడితే ఇప్పుడు ఇస్సాకు ఆ బరువు మోసుకుంటూ మెల్లిమెల్లిగా పైకి వెళ్తా ఉన్నాడు. పైకి వెళ్ళిన తర్వాత ఇస్సాకు కొరకు ఒక బలిపీఠాన్ని కట్టారు. ఆ బలిపీఠం మీద ఇస్సాకుని పెట్టాడు. చేతులారా చంపడానికి కత్తి చేతికెత్తి పైకెత్తి పట్టుకున్నప్పుడు అప్పుడు మాట్లాడుతున్నాడు, అబ్రామా నీ కొడుకు నాకు ఇవ్వడానికి నువ్వు వెన్నుదీయలేదు కాబట్టి అగో నేను స్పష్టంగా చూడగలిగానయ్యా ఒక విషయాన్ని. ఏం చూసావయ్యా నువ్వు? నీ కుమారుని నువ్వు ఎలాగున ఇవ్వడానికి ఇష్టపడ్డావో, నీ కుమారుని నువ్వు ఇవ్వడానికి ఇష్టపడిన విధానం ఇది ఇప్పటి కొరకు కాదు, రాబోతున్న తరములకు ఒక ముంగుర్తుగా నేను ఈ కార్యాన్ని చేయబోతున్నాను. ఏంటి ప్రభా? ఉదయాన్నే నీ ఇంటి దగ్గర నుంచి నీ కుమారుని తీసుకున్నట్లుగా కొన్ని దినాల తర్వాత ఒక ఉదయాన్నే యేసు ప్రభువుని తీసుకుని వస్తారు బయటికి. నీ కుమారుని మీద బరువు పెట్టినట్లుగా ఆయన భుజముల మీద సిలువ పెడతారు. నీ కుమారుని నడిపించుకుంటూ కొండ మీదకి, మోరియా పర్వతం మీదకి నువ్వు తీసుకెళ్ళావు. ఆయన మోసుకుంటూ గొల్గతా కొండ మీదకి ఆయన వెళ్తాడు. ఇక్కడ నువ్వు ఒక బలిపీఠాన్ని కట్టావు, అక్కడ సిలువనే ఆయనకి బలిపీఠంగా మారుస్తారు. ఇక్కడ నువ్వు చెయ్యి పైకెత్తి నీ కొడుకును చంపడానికి ఇష్టపడ్డావు, కానీ నేను చంపనివ్వలేదు. కానీ ఆ రోజు నా కొడుకు చావుకు నేను అనుమతి ఇవ్వకపోతే ఈరోజు ఇక్కడున్న ఏ ఒక్కడు రక్షించబడేవాడు కాదు. అబ్రామా నిశ్చయంగా నిన్ను దీవిస్తాను. బరువును మోస్తూ వచ్చిన నా కొడుకును, కుమారుడైన యేసుక్రీస్తును పోలిన ఇస్సాకును కూడా నేనేం చేస్తాను? దీవిస్తాను. ఎలాగున క్రీస్తు సిలువను మోస్తాడు, అలాగో నీ బిడ్డ బరువును మోస్తూ పైదాకా వచ్చాడు. అక్కడ గొల్గొతా కొండ మీదకి వస్తే, ఇక్కడ మోరియా పర్వతం మీదకి వస్తే, అక్కడ బలిపీఠం మీద ఆయన పరుండ పెట్టబడితే, ఇక్కడ సిలువ మీద ఆయన నిలబెట్టబడ్డాడు. ఇక్కడ నేను చనిపోని వల్ల అక్కడ నేను మరణానికి అనుమతించాను. ఆ పోలిక నీ బిడ్డలో నాకు కనిపించింది కనుక అబ్రామా, నేను ఖచ్చితంగా నీ బిడ్డను కూడా నేను ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను. నేను ఒక్క ఫ్యామిలీని చూపిస్తున్నాను, ఇంకెలా చూపించుకుంటూ వెళ్తే చాలా కుటుంబాలు బైబిల్లో మనకు కనబడతాయి. ఒక్క కుటుంబాన్ని నేను ఇక చూపిస్తున్నాను. నేను ఇక కంక్లూడ్ చేస్తూ చెప్తున్నాను, దేవుడు వాళ్ళని ఆశీర్వదించడానికి గల కారణం ఏంటో తెలుసా? ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడో తెలుసా? ఆయన పోలిక ఎవరిలో అయితే ఆయన కనపడుతుందో, ఎవరు ఆయన పోలికలో ఉంటారో, ఎవరైనా ఆయన స్వరూపంలో ఉంటారో, ఆయన పోలికలో ఉన్నవాడిని, ఆయన స్వరూపంలో ఉన్నవాడిని నిశ్చయముగా దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. నిశ్చయముగా దేవుడు దీవించాడు. కుమారులలో ఉన్న ప్రతి లక్షణం అబ్రహాములో స్పష్టంగా చూశాడు. అందుకని మెల్కీసెదెకుని పంపి చెప్తున్నాడు, నేను దీవిస్తాను అబ్బాయి, ఇక మీద నుంచి నువ్వు ఆశీర్వదించబడతావు. వాళ్ళు శరీరాలను గాయపరుచుకుని దేవునితో ఒక నిబంధన చేసుకున్నారు. నా కుమారుడు కూడా గాయపరచబడ్డాడు మీతో నిబంధన జరగడానికి. ఆ విషయం కనిపించింది కనుక నీ భార్యను కూడా, నీ కుటుంబీకులను కూడా నేను దీవిస్తాను. అయ్యా మరి ఇస్సాకు పరిస్థితి, ఇస్సాకు విషయంలో కూడా జరుగుతున్నది అదే. ఇస్సాకు కూడా నేను ఖచ్చితంగా నీ సంతతి వారిని కూడా నేను దీవిస్తాను. ఎందుకయ్యా? ఇస్సాకులో నాకు స్పష్టంగా నా కుమారుడైన క్రీస్తు కనిపించాడు కాబట్టి. ఈరోజు ఒక్క మాట చెప్తున్నా, ఒక్క మాట, ఆయన పోలిక ఒక్కటి కనిపించిన ఆయన విస్తారమైన దీవెన కుమ్మరించడానికి సిద్ధంగానే ఉన్నప్పుడు మన జీవితాలలో దేవుని పిల్లలముగా ఏ పోలికను మనం ఆయనలాగా కలిగి ఉండగలుగుతున్నాం? ఒకసారి నువ్వు నాకు పైకి సమాధానం చెప్పక్కర్లేదు, నువ్వు నీ పక్కన్న వాళ్ళకి ఎవ్వడికి సమాధానం చెప్పక్కర్లేదు, నీ మనస్సాక్షికి నువ్వు జవాబిచ్చుకోగలిగితే సార్, ఆయనను పోలి నేను నడవగలుగుతున్నాను. అయ్యా నన్ను ఎందుకు దీవించట్లేదు అని నువ్వు ఆయన అడిగితే, అబ్రహాముని తీసుకెళ్ళి దేవుని దగ్గరికి, ప్రభా నువ్వు అబ్రహాముని ఎందుకు దీవించావు అని ఎవరన్నా అడిగితే దేవుడిచ్చే స్టేట్మెంట్ ఏంటో తెలుసా? 22వ అధ్యాయం 12వ వచనంలో, ఎందు నిమిత్తము నువ్వు నాకు భయపడువాడు అని నాకు అర్థమైంది, నేను నిన్న ఇక మీద నుండి దీవించబోతున్నాను. ఎవడైనా సరే ప్రపంచంలో ఏ ఒక్కడిలో అబ్రహాముని ఎందుకు దీవించావు ప్రభా అని అడిగితే దేవుడు సమాధానం ఇవ్వడానికి ఆన్సర్ ఉంది అక్కడ. ఎందు నిమిత్తము నేను ఆశీర్వదించాను అబ్రహాం, ఎందుకోసం? వాడు నాకు భయపడుతున్నాడని, తన కుమారుని ఇవ్వడానికి సిద్ధపడ్డాడని, తన బిడ్డను కాస్త బరువు పెట్టి తీసుకొచ్చాడని. అబ్రహాములో నా పోలిక నేను చూసుకున్నాను, కుమారుడైన ఇస్సాకులో నా కుమారుడైన క్రీస్తు పోలిక నేను చూడగలిగాను. ఇది తండ్రి ఇవ్వగలిగిన సమాధానం. ఇప్పుడు మనల్ని చూసి
దేవుడు ఏం చెప్పగలుగుతాడు? నాకు ఆశీర్వాదం కావాలి, ఆశీర్వాదం కావాలి, నన్ను దీవించు, నా కుటుంబం దీవించు, నా బిడ్డలు దీవించు, నా భర్తను దీవించు, నాకున్న అంత దీవించే వెల్, నీకున్న ఆలోచనలో తప్పులేదు బిడ్డ. దీవించబడాలని నీ కోరిక న్యాయమైందే, నువ్వు చేస్తున్న ప్రార్థన కూడా న్యాయమైందే, నేను కాదని చెప్పను. కానీ ఎప్పుడు వస్తుందో తెలుసా దీవెన? ఎప్పుడు ఇస్తాడో తెలుసా దీవెన? ఎప్పుడు ఇచ్చాడు? అబ్రహాముకి పిలిచిన నెవలే, తన పోలికను చూసిన తర్వాత 14వ దీనిచ్చాడు, గాయము పొందిన తర్వాత 17వ దీనిచ్చాడు, పరీక్షించబడిన తర్వాత దేవుడు 22వ దీనిచ్చాడు. సో కాబట్టి నేను అంటాను, ఆయన పోలిక మనలో రాగలిగినప్పుడు, ఆదాము అవ్వలను దేవుడు నిలబెట్టుకుని తమ పోలికను, మన స్వరూపమందు మన పోలికలో ఉన్నారు కనుక వాళ్ళ మీద పలికిన ఆశీర్వాదం ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, నిండించండి, లోపరుచుకోనండి. సంపూర్ణమైన దీవెన వారిపైన దేవుడు పలికాడు. అదే దీవెన అబ్రహాము కుటుంబం పైన దేవుడు పలుకుతున్నాడు గల కారణం తెలుసా? అబ్రహాములో దేవుడు ఎవరిని చూసుకున్నాడు తెలుసా? ఆయనను చూసుకోగలిగాడు, ఆయన పోలికను చూసుకోగలిగాడు. ఈరోజు నీలో నాలో దేవుడు ఆ పోలికను, మనుషులు కనిపించినా కనపడకపోయినా పర్లేదు, ఆయన పోలిక మనలో ఆయనకు కనిపించగలిగినప్పుడు నేను ఒక మాట అంటాను, ఒకసారి కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చిన్నోడిని చూసి, జాన్సన్ చూసి కొద్దిమంది మాట్లాడతాడు, కొద్దిమంది మీరు మాట్లాడినప్పుడు, బయట వాళ్ళు మాట్లాడినప్పుడు వీడు అచ్చం వాళ్ళ డాడీలాగా ఉంటాడు అని అంటే, నేను బయటికి చెప్పకపోయినా ఒకంత నాకు అది ఎలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ మాట ఎందుకని తెలుసా? మనల్ని బయట లోకస్తులు చూసినప్పుడు, అరే వీళ్ళు అచ్చం క్రీస్తులా ఉన్నారు, ఇది క్రీస్తు ప్రేమ కదా, వీళ్ళు క్రీస్తు వలె బ్రతకగలుగుతున్నారు, ఆ మాట నువ్వు చెప్పగలిగినప్పుడు, సాధు సుందర్ సింగ్ కోసం నేను తన సాక్ష్యాన్ని, దేవుని దాసుని యొక్క సాక్ష్యాన్ని చదువుతున్నప్పుడు నేను చదువుతూ వచ్చాను ఈ మాట అంతా కూడా. ఆయన అక్కడక్కడ పరిచయం చేసుకుంటూ, ఆయా ప్రాంతాలు కూడా పరిచయం చేసుకుంటూ, ఒక రోజున మధ్యాహ్నం పూట ఒక ఇంటికి ఆయన వెళ్ళి తలుపు కొడితే చిన్న అమ్మాయి వచ్చి తలుపు తెరిచిందంట. తలుపు తెరిచి ఒక్కసారిగా ఆయన చూసి, అమ్మాయికి ఏం చెప్పాలో అర్థం కావట్లే, అమ్మ బయటికి రా, బయట ఆయన వచ్చాడు అంటుందండి. ఎవరు వచ్చారమ్మా అని అడిగితే, ఆ అమ్మాయికి ఏం చెప్పాలో తెలియక వాళ్ళ ఇంట్లో యేసు ప్రభు ఫోటో కనబడితే ఆయన వచ్చాడు అన్నదంట. ఆయన రావడం ఏంటే? ఆయన వచ్చాడు. ఎక్కడున్నాడమ్మా? బయట ఉన్నాడు. ఆయన వచ్చాడు మనల్ని చూసి. మనకంత పెద్ద సాక్ష్యం మన కోసం జనులు ఇవ్వకపోయినా, ఇది దేవుని పోలిక, ఇది క్రీస్తు పిల్లల యొక్క పోలిక, దేవుని పిల్లల పోలికని మనల్ని చూసి తండ్రి చెప్పగలిగితే, బిడ్డ నేను అంటాను, నీకే పని ఉండని, నీకే ఆలోచన ఉండని, నీ విషయాల్లో ఆయన డీల్ చేసే పద్ధతి వేరుగా ఉంటుంది. నువ్వు ఆయన పోలికలోనికి నువ్వు వచ్చేస్తే చాలు, నీ పనులన్నీ కూడా ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు ఆయన చూసుకుంటాడు. నీ పోరాటం ఆయన చూసుకుంటాడు, నీ పని ఆయన చూసుకుంటాడు, నీ వ్యవహారం ఆయన చూసుకుంటాడు, నిన్ను దీవించే బాధ్యత కూడా ఆయన తీసుకుంటాడు, నీ బరువును మోసే బాధ్యత కూడా ఆయన తీసుకుంటాడు. కొన్నిసార్లు ఆయన చూపించే ప్రేమ మనకు అర్థం కాక, ఆయన వ్యవహరించే తీరు మనకు అర్థం కాక, ఆయన మనల్ని నడిపించే తీరు మనకు అర్థం కాక, మనమేదో ప్రయాసపడిపోతున్నామని మనం అనుకుంటాం. నేను ఒక మాట చెప్పిన, నిన్ను ఆయన పోలికలోనికి మార్చుకోవడానికి నిన్ను బలపరిచేది ఆయన, నిన్ను నడిపించేది ఆయన, ఆయన పోలికలోనికి మెల్లిమెల్లిగా మార్చుకోవడానికి ప్రయాసపడుతుండేది కూడా ఆయనే. అలా పోలికలోనికి మార్చుకుని నిన్ను దీవించాలని కోరుకునేది కూడా ఆయనే. ప్రయాసపడుతున్నది, ఆశపడుతున్నది, దీవించడానికి ఎదురు చూస్తున్నది కూడా ఆయనే. మనం చేయగలిగిందల్లా, మరి మేమేం చేయాలి? మనం చేయగలిగిందల్లా ఏంటంటే, వెంటనే ఆయన వాక్యమునకు లోబడి, అయ్యా నిన్నుగాక మరి దేనిని ఆశించని హృదయం నాకు కావాలి, నాకు నిన్ను మాత్రమే కోరుకునే హృదయం నాకు కావాలి, నీతో మాట్లాడగలిగిన కృప నాకు కావాలి, నీ పోలికల్లోనికి నన్ను మార్చే. నేను ఎంతకాలం ఈ భూమి మీద ఉంటానో తెలియదు, ఎంతవరకు నేను ఈ భూమి మీద నివసించగలుగుతానో తెలియదు, కానీ బ్రతికిన కొద్ది కాలమైనా నీ వల్లే నేను బ్రతకాలా, నీ వల్లే నేను మాట్లాడా, నీ వల్ల నేను ఉండాలా. ఇప్పుడు ప్రయాసంతా ఆయన పడుతున్నాడు, నువ్వు నిలబడగలిగితే నిన్ను నడిపించగలుగుతాడు. ఆయన పడుతున్నాడు. నీకు ఇంకా సింపుల్గా అర్థం చెప్తాను. నీ కుటుంబ బాధ్యతలు అవ్వచ్చు, నీ బిడ్డల విషయం అవ్వచ్చు, నువ్వు చేసే ఏ పనైనా కావచ్చు, ఆయన పడుతున్న ప్రయాసం మనకు అర్థం కాదు. ఇప్పుడు నేను అక్కడి నుంచి ప్రయాణం చేసుకుంటే ఇక్కడ దాకా వచ్చాను, నన్ను క్షేమంగా తీసుకొచ్చిన వాళ్ళు దేవుడే, నన్ను ఇక్కడ నిలబెట్టిన వాడు దేవుడే. లేకపోతే ఈ ప్రయాణ విషయం కాదు. నేనేదో ఒక పెద్ద బిల్డింగ్ కట్టాను అనుకోండి, నా మాట గుర్తుపెట్టుకోండి. ఓ బిల్డింగ్ కడితే నేను చెప్పే సాక్ష్యాలు తెలుసా? దేవుని కృపను బట్టండి, దేవుడు చాలా సాయం చేశాడంటే, మేము చాలా కష్టపడి ఏం కట్టేసుకున్నామండి. మనం చెప్పే సాక్ష్యాలన్నీ ఇలాగా ఉంటాయి. నేను తప్పని చెప్పట్లే. వెల్, మీరు కష్టపడ్డారు, మీరు ప్రయాసపడ్డారు. మన కష్టానికి వెనకాల దేవుడు చూపిన కృపకి ఉండే తేడా ఏంటో చెప్పనా? అదే పనైనా కానీ నువ్వు పడిన కష్టానికి వెనకాల దేవుడు చూపిన కృపకి ఉన్న తేడా ఏంటో చెప్పనా? ఈ వారంలోనే కొన్ని రోజులు 2-3 రోజుల క్రితం ఇంట్లో కొంచెం ప్రతిరోజు పాలు తేవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎవరొకరు పిల్లలు తెచ్చేస్తారు, లేకపోతే నేను చిన్నోడు తీసుకుని వెళ్తాను. ఒక రోజున వాటర్ కూడా తేవాల్సి వచ్చి చిన్నోడు నేను వెళ్ళాం. తెచ్చిన తర్వాత పిల్లలు ఈ లోపల తీసుకొచ్చారు. బయట వాటర్ టిన్ ఉంది, 20 లీటర్ల టిన్ ఉంటుంది కదా, మనం వాటర్ తాగే టిన్ ఉంటుంది కదా. ఇప్పుడు నా మాట గుర్తుపెట్టుకోండి, వాటర్ టిన్ పట్టుకుని పాస్టర్ గారు అందరూ కొంచెం లోపల తీసుకొచ్చేసేయండి అంటే, నేను మొయ్యలేను. అప్పటికి పిల్లలు ఎవరు కూడా ఇంటి దగ్గర లేరు. సర్లేని చెప్పి వాటర్ టిన్ ఎత్తుకుని
నేను లోపలికి వెళ్ళిపోయాను. నాకు కూడా ఈడు వచ్చాడు, జాన్సన్ కూడా వచ్చాడు. చిన్నోడు కూడా వచ్చిన తర్వాత వాటర్ని పట్టుకెళ్ళి ఆ వంటగదిలో పెట్టేసాం. పాలు అవన్నీ కూడా పట్టుకెళ్ళి లోపల పెట్టేస్తే ఆడేమన్నా తెలుసా, అమ్మా వాటర్ టీన్ తెచ్చేసాను లోపలికి అన్నాడు. మీకు అర్థమవుతుందని చెప్తున్నాను నేను. అమ్మా వాటర్ టీన్ తెచ్చేసానమ్మా అంటే ఆవిడేమో తెలుసా, నా బాబాయ్ నువ్వు తెచ్చేసావు బాబా అన్నది ఆవిడ. వెంటనే వాడు అన్న మాట ఏంటి తెలుసా, వెంటనే వాడు అన్న, నేను ఒక్కడే తేలే, డాడీ హెల్ప్ చేసాడు అన్నాడు. ఆ మాట అంతా తిరగదు కానీ ఆవిడకి ఆడేమన్నా తెలుసా, డాడీ హెల్ప్ చేసాడు, డాడీ కూడా హెల్ప్ చేసాడు అన్నాడు. ఆ చిన్న మాట, నాకు ఆ మాట ఎందుకు, నేను ఈ మాట ఎందుకు ప్రస్తావన తీసుకొచ్చానంటే, నేను హెల్ప్ చేశానా, నేను పట్టుకెళ్ళానా? కానీ వాడు ఏమన్నాడు తెలుసా, నువ్వు అక్కడవే తెచ్చావని అన్నట్టు. లేదు, డాడీ వచ్చాడు కూడా, ఆడు హెల్ప్ చేశాను. ఈ మాట నీకు ఎందుకు నేను జ్ఞాపకం చేస్తానంటే, కొన్నిసార్లు దేవుని సహాయాన్ని బట్టి నేను ఇదంతా చేశానంటే కూడా నాకు అలాగే అనిపిస్తుంది. మనం చేసే చిన్న పనైనా పెద్ద పనైనా మనం పడే కష్టం, కానీ దేవుడు వెనకాల చూపించే కృప ఎంత. కానీ ఆ కృప మనకు కనిపించక మనం ఏదో ప్రయాసపడుతున్నాం అనుకుంటున్నాం. నీకు విషయం పట్టుకెళ్ళింది నేను, మోసుకున్నది నేను, బరువు నాకు, ఆయాసం నాకు, కానీ ఏమన్నా తెలుసా, నాకు డాడీ హెల్ప్ చేశాడని. ఈ మాట ఎందుకన్నా తెలుసా, కొన్నిసార్లు మనం ఇచ్చే సాక్ష్యాలు దేవుని సహాయాన్ని బట్టి అంత ఇల్లు కట్టేశానండి నేను. నీకు అర్థమవుతున్న విషయం ఎవరు కట్టారో, నీకు అర్థమవుతున్న విషయం కొన్ని పనులు ఎవరు చేస్తున్నారు మన జీవితంలో, నీకు అర్థమవుతుందా? మనల్ని పాత్రలుగా నిలబెడుతున్నాడు, పని అంతా ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మరి అంత పని ఆయన చేసి ఆయన కోరుకునేది ఏంటయ్యా నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి అంటే ఏమీ కాదు, నువ్వు నాలాగా మారిపోగలిగితే ఇంకా దీవిస్తాను. నా పోలికలో నువ్వు మారిపోగలిగితే మిగిలినవన్నీ కూడా నేను చూసుకుంటాను. ఎందుకయ్యానంటే నువ్వు నా బిడ్డవు కదా, నా పోలికలోనికి నువ్వు మారగలిగితే, నన్ను లోకంలో ప్రతిబింబించగలిగితే నిశ్చయమైన దీవెనంటే నేను చూపించగలుగుతున్నాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. మోకరిందాం, ప్రార్థించేద్దాం.